మీద పడి అతన్ని చంపెను. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా అతడు, నేనెరగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఆ విధం నా వాయిస్ అందరికీ క్లియర్గా వినబడుతుందిగా? జాతికి విందాం. తెలుగు అక్షరాలు తెలుసు కనుక గతించిన రాత్రి మాట్లాడుకున్నట్టు మాకు తెలుసులేని ఒక దేమ పొద్దు ఉంటుంది. 4వ అధ్యాయం చదువుతుంది. 4వ అధ్యాయంలో ఏమర్థమైందా అయ్యా అని మన క్రైస్తవ సమాజాన్ని అడిగితే వాళ్ళు టక్కమని చెప్పే మాట ఏంటంటే కయ్యేను ఏబేలేగా అంట. కయ్యేను ఏబేలు సందర్భం అయితే ఇది చెప్పడానికి ఈ మాత్రం డయాస్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆల్రెడీ మీకు తెలుసు. మీకు తెలిసింది చెప్పడానికి నేను రావాల్సిన అవసరం కూడా లేదు. కానీ తెలియాల్సిన సంగతులు ఏవో అక్కడ ఉన్నాయి. మీరు ఎప్పుడు బైబిల్ని స్టడీ చేయాలనుకున్నప్పుడు ఆదికాండం 1వ అధ్యాయాల మీద మీకు అవగాహన ఉంటే మొత్తం బైబిల్ ఏంటో మీకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తాను వినండి. ఆదికాండం మొదటి 10 అధ్యాయాల మీద మీకు అవగాహన ఉంటే అసలు బైబిల్ నేరేటివ్ ఏంటో అర్థమవుతుంది. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. బైబిల్ ఎన్ని భాగాలు చెప్పండి. ఒకటి పాత నిబంధన, మళ్ళీ అడుగుతుంది చెప్పండి. బైబిల్ ఎన్ని భాగాలు? 1, 2. అది తప్పు. నేను మళ్ళీ చెప్తానండి. ప్రశ్న స్పష్టంగానండి. బైబిల్ ఎన్ని భాగాలు? 2 చెప్పండి. 1 చెప్పండి. 2 మీ బొంద. నేను ప్రశ్న స్పష్టంగా అడుగుతున్నా చెప్పండి. నిబంధనలు ఎన్ని అడగట్లా, చెప్పండి. భాగాలు ఎన్ని? 2. ఆ భాగం ఏంటో తెలుసా మీకు? బైబిల్ థియలాజికల్ లైన్ చెప్తున్నాను వినండి. ఆదికాండము 1వ అధ్యాయం 10వ అధ్యాయం వరకు ఒక భాగం. 10వ అధ్యాయం తర్వాత ప్రపంచం చెదిరిపోయింది. ఆ చెదిరిపోయిన సమాజాన్ని దేవుడు మళ్ళీ తన దగ్గరికి ఎలా రప్పించుకున్నాడో చెప్పే 2వ భాగమే 10వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు. ఇది బైబిల్. దీనిలో కాలాలు ఉన్నాయి, రాజులు ఉన్నారు, చరిత్ర ఉంది, జోగ్రఫీ ఉంది, లాజికల్ సబ్జెక్ట్ ఉంది, భక్తులు ఉన్నారు, ఎన్నో విషయాల పరంపర కొనసాగింది. ఇది 2వ భాగం. వీటన్నిటి గురించి మనకు అర్థం కావాలంటే దీని బేస్మెంట్లు 10 అధ్యాయాల్లో ఉంటాయి. ఈ 10 అధ్యాయాల్లో ఒక భాగమే ఈ 4వ అధ్యాయం. ఏముంది 4వ అధ్యాయం? మొదటి వచనం చూడండి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకొని నడుతున్నాను. ఎంత మంచి మాట వాడుతున్నా చూడండి. యెహోవా దయ వలన నడుతున్నాను. కృప, దయ, కరుణ, ఈ పదాలన్నీ ఏ నిబంధనకు సంబంధించినవో తెలుసా? క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన ఇంకా రాకమునిపే పాత నిబంధనలోనే మొదటి ఆది పితరులే, మొదటి తల్లే అంటున్న మాట ఏంటో తెలుసా? నీ దయ వలన పెట్టిన అంటున్నాను. కొరింథీ లాంటి పత్రికలు రాకమునిపే, కృపను హైలైట్ చేసిన రోమ పత్రిక ఇంకా రాయబడక మునిపే, సువార్తల్లో ఇంత ఇంచైనా కదలక మునిపే, అసలు పాత నిబంధనలు ఇంకా ముగిక మునిపే, అసలు పాత నిబంధనలో మొదటి పుస్తకం రాయబడక మునిపే కృప కోసం మాట్లాడింది ఎవరో తెలుసా? అవ్వమ్మ మాట్లాడింది. ఆవిడేమంటుంది చూడండి. మీకు బైబిల్ మనసు అర్థం అవ్వాలి, దేవుడు మనసు అర్థం అవ్వాలి. యెహోవా దయ. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ దయ వలనే అవ్వ బతికింది, ఆ దయ వలనే ఆదాం బతికాడు, ఆ దయ వలనే కయ్యేను ఏబేలు నియమింపబడిన కాలంలో బ్రతికారు, ఆ దయ వలనే ఈరోజు కుర్చీల్లో మీరు బతుకుతున్నారు, డయాస్ పైన నేను నిలబడున్నాను. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, చెప్పండి. పుట్టిన మొదలుకొని ఈ రోజు వరకు మాటల్లో కూడా మనం అబద్ధం చేయలేదా? పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు మన కళ్ళతో ఏ తప్పు మనం చేయలేదా? పుట్టిన మొదలుకొని ఈ రోజు వరకు 10 రూపాయల సంపాదనలో 10 రూపాయల సంపాదనలో 10 అబద్ధాలు ఆడేసామా లేదా? అబద్ధాలు ఆడాం, వంకర చూపులు చూసాం, దొంగ పనులు చేస్తాం. కొంతమంది ఎక్స్ట్రీమ్ భయం లేని బ్యాచ్ ఉంటారు, ఇలా చీకటి పనులు కూడా జడ్జాగా చేస్తారు.
ఇన్ని చేసినా ఇంకా మనం కుర్చీల్లో కూర్చొని నేను ఇక్కడ ఇలా నిలబడి మాట్లాడుతుంటే దాని పేరేంటో తెలుసా? దేవుని దయ. ఆయన దయ వల్లనే మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని కృప వల్లనే ఈరోజు మనం ఇలా కూర్చున్నాం. ఆయన కృప లేకపోతే మనం ఎవరైనా బతుకుతామా? మీరు ఏ కండిషన్లో అవ్వ మీ మాట చెప్తుందో తెలుసా? వద్దన్న పనులు చేసి పండు తెంచి అన్ని విధాలుగా ఈ సమాజానికి జాడ్యాన్ని తెచ్చి ఆధ్యాత్మిక శారీరక ప్రకృతి అన్ని విధాలుగా నష్టాన్ని తెచ్చి కొంపడు తెచ్చుకుని మీద పెట్టుకుని వెంటనే బొగ్గమని మాడిపోవాల్సిన వాళ్ళు ఇంకా బతుకుండడమే గొప్ప. బతుకుండడమే గొప్ప కాదు, వాళ్ళిద్దరూ కలిసి ఒక బిడ్డను కనడం గొప్ప. అంతకు అవ్వమంటుంది ఏమని? ఇంత చేసినా ఇంత జెండా నీ మీదకి మేము ఎగరేసినా నువ్వు వద్దన్న పని మేము చేసి ఆ సాతానగాడి మాటలు మేము విన్నా మేము ఇంకా బతుకో బిడ్డను కంటున్నామంటే నువ్వు మాకేం చూపిస్తున్నావు తెలుసా? దయ. ఇంత చక్కగా మాట్లాడుతున్న ఆమె ఆ దయలో మొదటి కుమారుని కన్నది, ఆ దయలో రెండో కుమారుని కన్నది. వీళ్ళిద్దరికీ తల్లిదండ్రులు ఏ విధంగా ఎలా నేర్పించారు నాకు తెలియదు, కానీ దేవుని ఎదుర్కోవాలి అంటే కృతజ్ఞతాపూర్వకంగా వెళ్ళాలని నేర్పించారు. సత్క్రియ ద్వారా దేవుడికి ఇంపైన క్రియ ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళాలని నేర్పించారు. ఆ ఇంపైన క్రియ ద్వారా నేర్పించిన క్రియలు ఏంటంటే వాళ్ళ కష్టపడిన కష్టార్జితంలో దేవుడికి థ్యాంక్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. అందులో ఇద్దరు పని చేస్తారట. ఇద్దరు ఎవరంటే వాడు కయ్యేను, రెండు ఏబేలు. కయ్యేను భూమిని సేద్యపరచువాడు, ఏబేలు గొర్రెలు కాపరి. ఏబేలు గొర్రెల్లో ఉన్న బలిసిన లేదా చక్కటి గొర్రెల్లో ఉన్న ఒక మంచి శ్రేష్టమైన గొర్రె పిల్లని తెచ్చాడు. మరి కయ్యేను చెప్పండి తన పొలములోని చెప్పండి కొంత యెహోవాకి, అంటే ఏబేలు నచ్చడానికి కయ్యేను నచ్చకపోవడానికి కారణం ఏంటి? చెప్పండి గట్టిగా. కయ్యేను నచ్చకపోవడానికి ఏబేలు నచ్చడానికి కారణం ఏంటి? ఓ పెద్ద మనిషి అన్నాడు పొల్లికాయలు తెచ్చాడు అన్నాడు. నువ్వు చూసావా? నేను అడుగుతున్నాను. పొల్లికాయలు తెచ్చాడని ఇక్కడ రాసుందా? అసలు మూలాలు ఏమని నువ్వు చదివేడుసావా? నీకు తినంగా నీకు తోసిందల్లా నీ ఇలాకాలో అర్థమైనట్టు నువ్వు బైబిల్ బోధించేస్తావా? పొల్లికాయలని ఇక్కడ ఉందా? గుర్తుపెట్టుకోండి. శ్రేష్టమైన మందల్లో ఒక గొర్రె పిల్లని ఏబేలు తెచ్చిన ఎంత వాస్తవమో, పంటలో కూడా శ్రేష్టమైనది కయ్యేను తెచ్చాడన్నది కూడా అంతే వాస్తవం. ఇతను బెస్టే తెచ్చాడు, అతను బెస్టే తెచ్చాడు. ఇద్దరు మంచి తెచ్చినప్పుడు తేడా ఎక్కడ కొట్టింది? దేవుడికి భవిష్యత్తు తెలుసు. దేవుడికి భవిష్యత్తు ఏం తెలుసా? నువ్వు ఎంత కానుకిచ్చినా, ఎన్ని చేసినా, నువ్వు ఎన్ని స్తుతికీర్తనలు పాడినా, నువ్వు ఎంత మీటింగ్స్ పెట్టినా, ఎంత సభలో కూర్చున్నా, నువ్వు ఎంత భక్తి భావజాలను వలగబోసినా ఈ సభ తర్వాత నువ్వేం చేయబోతున్నావు ఆయనకు తెలుసు. దీని తర్వాత ఏం జరిగిపోయి నువ్వు ఇచ్చే 100 రూపాయి ఇవన్నీ కాదు, నీ యాటిట్యూడ్ ముఖ్యమైనకి, నీ ప్రవర్తన ముఖ్యమైనకి. కయ్యేనిగాడు ఏం చేయబోతున్నాడు తెలుసు, కయ్యేనిగాడు ఏం చేస్తున్నాడో మనకు తెలుసు. ఈ సందర్భం చదువుతుంటే మనకు అర్థమవుతుంది. తన పంటలోని కావలసిన శ్రేష్టమైన, హెబ్రీలో ఎలానో ఉంది, శ్రేష్టమైన పంటలో శ్రేష్టమైన అర్పణ తెచ్చాడు. కానీ ఏబేలుది నచ్చింది, కయ్యేంది నచ్చకపోవడానికి కారణం దేవుడు ఒక మాట చెప్పాడు. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండి. ఇప్పుడు చెప్పండి, దేవుడి ఎదుట తలెత్తుకోవాలన్నా, సమాజంలో తలెత్తుకుని తిరగాలన్నా ఏం చేయాలి? దొంగ పనులు మానేయాలి. మళ్ళీ చెప్తున్నానండి, నువ్వు ఇచ్చేది కాదు, నువ్వు పెట్టేది కాదు, నీ 10వ వంతుల తర్వాత, నువ్వు ఇచ్చేది తర్వాత, నువ్వు తెచ్చేది తర్వాత, ముందు నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, వీటన్నిటికీ పెట్టిన పేరు సత్క్రియ. దేవుడు చెప్పిన క్రియ. నీకు ఆ క్రియ లేనప్పుడు నీ అర్పణ ఎవరికి కావాలి? నీకు సత్క్రియ లేనప్పుడు, నీకు జాగ్రత్త ప్రవర్తన లేనప్పుడు నీ యొక్క మాటలు ఎవరికి కావాలి? నీ చూపులు ఎవరికి కావాలి? ఇదన్నిటి విషయంలో లెక్కల్లోకి వస్తాయి. కయ్యని చెప్తున్నదే, నువ్వు ఇచ్చేది కదరా అబ్బాయి, ముందు నువ్వు, నీ ప్రవర్తన ఇంపార్టెంట్, నువ్వు ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకో, నువ్వు ఏదైతే చేయాల్సి ఉందో ఆ సత్క్రియ చేయి. నువ్వు సత్క్రియ చేసుకుంటే తలెత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే
నేను అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయి అని కయ్యేనికి ఇంత నొక్కి చెప్తున్నాడంటే కారణం ఏంటి చెప్పండి. నెక్స్ట్ చెప్పండి, సబ్స్క్రైబ్ చేయడని దేవుడు తెలుసు. ఎందుకు? వీడు సబ్స్క్రైబ్ చేయడు కానీ తమ్ముడిని చెప్పండి చంపేస్తాడు. ఒక మాట చెప్తున్నా, ఎవరండి తమ్ముడిని చంపేసిందంటే దేవుడి దగ్గరికి వచ్చినోడే. ఎవరండి తమ్ముడి మీద తిరగబడిందంటే దేవుడికి బలిచ్చినోడే. ఎవరండి తమ్ముడిని చంపేసిందంటే ఆడు కూడా దేవుని చుట్టూ తిరిగేవాడంటే మనకు పెద్ద పెద్ద శత్రులు ఎక్కడో ఉండరు చెప్పండి, మనతో పాటు చర్చకొచ్చిన వాళ్ళే. కయ్యేని సందర్భం మీరు చూడండి. సొంత అన్నయ్య ఒక మాట్లాడుకోవాలంటే, తోటి విశ్వాసి ఒక మాటలో మాట్లాడుకోవాలంటే, దేవుని సన్నిధిలో తనతో పాటు కలిసి ఉన్నవాడు అతగాడు ఏం చేయబోతున్నాడు దేవుడు తెలుసు కనుకే ఆయన అన్నాడట, కయ్యేను సబ్స్క్రైబ్ చెయ్యంటే ఆయన సబ్స్క్రైబ్ చేయకుండా కయ్యేను చేసిన పని తన తమ్ముడితో మాట్లాడి పొలంలో ఉన్నప్పుడు తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపేశాడట. ఇలా చంపేస్తాడనే ముందుగానే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? సబ్స్క్రైబ్ చేయి అంటే మనుషులుగా దేవుడు చేసే పని ఏంటో తెలుసా? రేపేం చేయబోతున్నా ముందే తెలిసినప్పుడు స్నేహితుల ద్వారానో, వాక్యం ద్వారానో, పెద్దల ద్వారానో, దైవజనుల ద్వారానో ఎవరొకరి ద్వారా మనకి హెచ్చరిక ఇస్తాడు. మీకు అదే గుర్తు. నువ్వు ఏదో ఒక తుంట్ర పని చేయబోతున్నావు, రైట్, అది కరెక్ట్ కాదని ఏదో ఒకలాగా నీకు హెచ్చరిక వస్తుంది. నీకు ఎంత చెప్పినా నువ్వు వినకపోతే నీ జాడ్యం వదిలించేస్తాడేమో అనుకుంటున్నావు. కయ్యేరికి ముందే చెప్తాడు, ఆడు ఇంకా తప్పు చేయక మునుపే చెప్తున్నాడు, చెయ్యొద్దు, సబ్స్క్రైబ్ చేయి, చెడ్డ పని చేయకు, సబ్స్క్రైబ్ చేయి చెప్తుందంటే మన దేవుడు ఎలా అంటాడు చెప్తున్నా? ఆయన బలవంతంగా ఏది ఆపడు కానీ నష్టం ఎలా ఉంటుందో మాత్రమే చెప్పిస్తాడు. మన స్వేచ్ఛను భగ్నం చేయడు, ఎవరితోనూ బలవంతం కార్యాలు చేయడు. కయ్యేని ఇలా తన తమ్ముడిని చంపుతున్నప్పుడు ఆకాశం నుంచి చెయ్యిలా వచ్చి కయ్యేని చేయి పట్టుకోదు. చాలామంది ప్రార్థన చేసినప్పుడు తిరగలేని ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన తెలుసా? దేవా, నా జీవితంలో నీకు ఏదైతే అనుకూలమైందో, నీ చిత్తం ఏదైతే ఉందో నువ్వే అన్నీ చెప్పండి. అది ఎలా ఉందో చెప్తున్నా? ఇంక నేను ఏం చేయను అన్నీ చెప్పండి. నువ్వేం చెప్తావు? ఒక్కపూట తింటావా? మన దేవుడు గుర్తుపెట్టుకో, ఏమైనా చేయను, మన డెసిషన్ మేకింగ్ మనదే. మీకు ఈ మాట నచ్చినా నచ్చకపోయినా, మేము బుర్రకి ఎక్కినా ఎక్కకపోయినా, తండ్రి నా జీవితంలో నువ్వే చేసే, నా పెళ్ళి నువ్వే చేసే, నా సంబంధం నువ్వే చూసే, దేవా నాకు అన్నీ నా దగ్గర నా ఉద్యోగం కూడా నువ్వే సంబంధించండి. మరి నువ్వేం చేస్తావు? రీల్స్ వస్తావా? నువ్వేం చేస్తావు అడుగుతున్నాను. మన జీవితంలో మనం చేయాల్సినది చెప్పినా దేవుడు గుర్తుపెట్టుకోండి, మంచి చెడు కళ్ళ ముందు పెడతాడు. మంచి చెడు తెలియని వృక్షాన్ని, చెడ్డ వృక్షాన్ని పక్కన పెడతాడు. మంచి వృక్షాన్ని, చెడ్డ వృక్షాన్ని పక్కన పెట్టి రెండిట్లో ఇది తింటే ఎలా పోతావు, ఇది తింటే ఎలా బాగుపడతావు, రెండు పక్కన పెట్టండి. దాని అర్థం చెప్తున్నా, డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే. మంచి ముందెడతాడు, చెడు ముందెడతాడు. ఈ రెండిట్లో ఏది నిర్ణయించుకోవాలి నీదే. పెళ్ళి ఎలా చేసుకోవాలని చెప్తాడు తప్ప పెళ్లి కూతురు తెచ్చి ముందే అక్కడ గుర్తాడు. పెళ్ళి ఎలా చేసుకోవాలని చెప్తాడే తప్ప పెళ్ళి కొడుకుని కళ్ళలో చూపించడం, అలా చూసామని చెప్పి చేసుకున్న వాళ్ళందరూ కొట్టుకుపోయారు. నేను సీరియస్ చెప్తున్నాను. ఆయన కళలో డెసిషన్ నీదే. ప్రభా నా జీవితంలో ఏదో ఒక నిర్ణయం, ఆయన అన్ని నిర్ణయాలు తీసుకుంటే మనం రోబోట్లు అవుతాం తప్ప మన స్వేచ్ఛ జీవులు అవుతామా? అందుకే నిర్ణయం మందే. ఆయన మాట మాత్రం చెప్తాడు, ఇది మంచి చెప్పండి, ఇది చెడు, ఇది మంచి. ఈ రెండిట్లో నిలబెట్టి ఏ నిర్ణయం తీసుకుంటావో నీ స్వేచ్ఛకు వదిలేస్తా అంటాడు. అదే ఏబేలుకి అదే చెప్పాడు, తన తల్లిదండ్రులైన ఆదామవులకి అదే చెప్పాడు. ఇప్పుడు కయ్యేనికి చెప్పండి అదే చెప్తాడు. ఏమని? సబ్స్క్రైబ్ చేస్తే తలెత్తుకుంటావు, సబ్స్క్రైబ్ చేయకపోతే తలదించుకుంటావు. కానీ వీడికి రెండు వినిపిస్తే వాడు ఏం చేశాడు చెప్పండి? సబ్స్క్రైబ్ చేయలేదు, చెడపని చేశాడు. ఏం చేశాడు? వాళ్ళ తమ్ముడిని చంపేశాడు. చంపేసిన తర్వాత ఏం జరిగిందో మీరు చూడండి. నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యేని అడగగా, అతడు నేను ఎరగను, నా తమ్ముడికి నేను కావలి వాడినా. ఇప్పుడు బాగా వినండి, ఈ ఒక్క మాట చదివించడానికి నన్ను చెప్పుకొస్తున్నాను, బాగా వినండి. అక్కడ రాస్తున్నమాట, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని అడగగా కయ్యేని అన్నాడు ఏమని? చంపేశానన్నా బాగున్ను, ఇంకా నాకు తెలియదని ఆగిపోయినా బాగున్ను, ప్రభువా నా తమ్ముడు నాకు నచ్చట్లేదన్నా బాగున్ను, కానీ కావాలని అన్న మాట ఏంటో తెలుసా?
వాడు అన్నది చెప్పిన, నా తమ్మునికి నేను కావలివాడనా. ఎందుకు ఆ మాట అంటున్నాడు? నా తమ్ముడికి నేను కావలివాడినా అన్నమాట మీరు తెలుగులో సాదాసీదాగా చదివేస్తున్నారు, కానీ దాని మూలాలకు వెళితే పెద్ద చరిత్ర ఏముంది, ఏం జరుగుతుంది. ఈ 9వ వచనంలో ఉన్న మాట ఏంటో మనకు తెలిస్తే నీ పక్కింటోడితో ఎలా ఉండాలి నీకు అర్థం అవుతుంది. ఈ 9వ వచనంలో మాట నీకు అర్థమైతే నీ తోటి విశ్వాసతో ఎలా ఉండాలి నీకు అర్థం అవుతుంది. ఈ 9వ అధ్యాయమే కాదు, ఈ 9వ వచనమే కాదు, ఈ సందర్భం నీకు అర్థమైతే నేను ఈ ఒక మాట ధైర్యంగా చెప్తున్నాను. నువ్వు వ్యవసాయం చేస్తే నీ పంటలు పండాలన్నా, నువ్వు బయట చేపలు పడ్డానికి నువ్వు జాలరగలితే నీకు అధిక రాబడి రావాలన్నా, నీ చదువులు ఆశీర్వదింపబడాలన్నా, మీ కుటుంబం సమాధాన పడాలన్నా ఒక మర్మం ఉంది. నువ్వు ఆర్థికంగా, ఆత్మీయంగా, భౌతికంగా అన్నీ నీకు రావాలి అంటే ఈ మర్మం నీకు తెలియాలి. అది ఓపెన్ చేయబడిన మర్మం, అది బయలుపరచబడిన మర్మం, అది బైబిల్లో రాయబడిన మర్మం, అది కళ్ళ ముందు దోబుచ్చులాట ఆడకుండా మనకి బాహాటంగా కనబడుతున్న మన బుర్రకెక్కని ఓపెన్ చేయబడిన ఒక సీక్రెట్. ఏముంది చూద్దాం ఒకసారి అర్థం చేసుకోవడానికి. ఆ ఒక్క వచనం అర్థం చేసుకోవడానికి మొదటి అధ్యాయానికి రండి. మొదటి అధ్యాయం 26వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకని ప్రశ్న అడుగుతుందని చెప్పండి. 26వ వచనం చూసి, దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున చెప్పండి నరులను చేయదమనండి. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, దేవుని స్వరూపం దేవుని పోలిక అంటే ఏంటి చెప్పాలి? దేవుని స్వరూపం దేవుని పోలిక అంటే ఏంటి? మన బైబిలే చెప్పండి, చెప్పాలి అడుగుతున్నాను. దేవుని స్వరూపం దేవుని పోలిక అంటే ఏంటి? మనం ఎవరి పోలిక? నువ్వెవరి పోలిక? మీరెవరి పోలిక? మీరెవరి పోలిక? అందరం దేవుని పోలిక పడుతున్నాను. మనందరం దేవుని పోలిక అయితే ఇక్కడ 1000 మంది ఉన్నారో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇన్ని వందల మందిలో ఒక మాట్లాడుతున్నాను చెప్పండి. మనం అందరం దేవుని పోలిక, ఈ పోలిక అయితే అందరం ఒకేలాగా ఉన్నామా? నల్లగా ఉన్నాం చెప్పండి, తెల్లగా ఉన్నాం చెప్పండి, పొట్టుగా ఉన్నాం చెప్పండి, పొట్టేసుకుని ఉన్నాం, బట్ట వేసుకుని ఉన్నాం, బక్కలా ఉన్నాం, బలిసిపోయి ఉన్నాం నడుపుతున్నాను. ఇన్ని రకాలుగా ఉంటే ఇన్ని రకాల్లో దేవుడు ఎలా ఉంటాడు? బక్కగా ఉంటాడా? బలిసిపోయి ఉంటాడా? పొట్టుకుంటాడా? పొడవకుంటాడా? బట్టేసుకుని ఉంటాడా? పొట్టేసుకుంటాడా? అసలు దేవుడు ఎలా ఉంటాడు? ఇలా ఎలాగో ఉండడు. దేవుడు ఎలా ఉంటాడని అనుకున్నారు కనుక చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటి చెప్తున్నా, వాళ్ళ దేవుడు కనబడుతున్నాడు అంటారు. ఒక అన్నయ్య ఉండేవాడు, అన్నయ్య ఏమనేవాడంటే మాట్లాడితే దేవుడు కనబడుతుంటాడు ఆయనకి. ఆ బ్రదర్ నేను ఫ్రెండ్లీగా ఉంటాడు, మంచివాడు, భక్తిపరుడు. ఆయన అడిగాడు నేను, అని దేవుడు కనబడుతున్నట్టున్నా కదా, ఎలా ఉంటాడు ఏంటని అడిగితే ఆ కరోనా టైంలో అని చెప్పిన మాట చెప్తున్నా, సామన్ సాయిగా ఉన్నాడు తమ్ముడు అన్న. ఎలా ఉన్నాడట? సామన్ సాయిగా ఉన్నాడు దేవుడు నడుతుంది. ఇలాంటి నాసిరకం మాటలు ఎందుకు చెప్పినా, వీళ్ళకి బైబిల్ తెలియక, అసలు మూలాలు తెలియక, కనీసం బైబిల్ ఎలా నడుస్తుందో దాని అవగాహన లేక, తోసిందల్లా ఈదుల్లో ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటూ మన ఊర్లో పెరిగిన వాతావరణంలో ఇదే ఉదాహరణ ఎత్తుకుని మనం దేవుడిని అర్థం చేసుకుంటాం తప్ప అసలు ఏంటి రాయబడిన సంగతి ఏంటి తెలిస్తే ఆయన ఔన్నత్యం ఏంటో మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు ప్రశ్న, దేవుని పోలిక ఏంటో ఆ వచనంలో ఉంది, ఒకసారి చదవండి. దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాక అని చెప్పి అక్కడ ఉంది. అర్థమైన వాళ్ళు చెప్పండి, దేవుని పోలిక అంటే ఏంటి చెప్పండి. అది వెరీ గుడ్. ఏంటది? ఏలడం. ఏంటది? దేవుని పోలిక అంటే, దేవుని పోలిక అంటే ఆయన స్వరూపం అంటే ఆయనకి రిప్రజెంట్గా ఉండడం, రిప్రజెంట్ ప్రతినిధిగా ఉండడం. అంటే ఆయన ముల్లోకాలు ఏలుతుంటే ఈ భూలోకాన్ని ఏలే గుణగణాలు ఎవరికి ఇచ్చాడట? మానవుడికి ఇచ్చాడు. ఇప్పుడు ప్రశ్న అర్థం చెప్పండి, ఈ భూలోకాన్ని ఏలమన్నాడంటే ఏం ఏలాలి?
ఆ వచనంలో చూసి చెప్పండి. భూమి మీద ప్రాకే జీవులను, సమస్త జంతువులను, చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, భూమి మీద ఉన్న ప్రతి పాకే పురుగుని ఏలమని ఇప్పుడు చెప్పండి. ఇంత జీవరాశిని ఏలడం అంటే మాటలా? మీకు విషయం చెప్పనా, పక్షులు మాట వినాలన్నా, జంతువుల మాట వినాలన్నా మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. నువ్వు నిలబడిన నేల నీ మాట వినాలన్నా ఒక రహస్యం ఉందో తెలుసుకో. అది నీకు తెలిస్తే నీ లైఫ్ అదిరిపోద్ది. నేను మూఢనమ్మకం చెప్పట్లేదు, రాయబడిన సంగతులు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అక్కడ ఏలాలి, ఏమి ఏలాలి? ఆయన స్వరూపంలో ఆయన పోలికను కోల్పోకుండా ఆ ఇచ్చిన గుణగణాలను కాపాడుకుంటూ ఎవడైతే ఈ ప్రకృతిని ఏలేవాడిగా ఉంటాడో ఈ యూనివర్స్ మన మాట అంటారంట. నా మాట అర్థమవుతున్నాయా? ఇన్నిటిని ఏలాలంటే ఇంత ప్రకృతి మన మాట వింటదంటే విన్నాది. బైబిల్లో అనేక మంది భక్తుల మాట ప్రకృతి విన్నాదా లేదా? ఏలియా నిలబడి తప్పుడు గవర్నమెంట్ నడిపిస్తుంటే ఆహాబు ముఖం మీద ఏలి పెట్టి ఏమన్నా తెలుసా? తప్పుడుగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావు. మాసిగా ఒక మాట చెప్తాను, ఏమనుకోకండి. నీ పెళ్ళని చెప్పిన మాటలన్నీ వింటున్నావు, నీ కౌగిట్లు నా వంకర చెప్పిన ప్రతి మాట వింటున్నావు. నీ డెసిషన్ మేకింగ్ ఏమైంది? మీరు సిస్టమ్ సరిగ్గా ఫామ్ చేయకపోతే సిస్టమ్ అక్కడ స్టక్ అవుద్ది అన్నాడు లేదా? బాగునండి. ఈ ప్రభుత్వం సరిగ్గా పరిపాలించకపోయేసరికి ఆయన అన్న మాట తెలుసా? 3 సంవత్సరాల పైన వర్షము పడలేదంటే ఏలియా మాట ఎవరు వింటున్నారు? ప్రకృతి వింటుంది. మీకు గమ్మత్తు చెప్తున్నా, ఈ రోజుకి మీరు గమనించండి, ఈ రోజుకి ప్రభుత్వాలు సరిగ్గా పరిపాలించకపోతే పంచాయతీ నుంచి స్టేట్ దగ్గర నుంచి సెంట్రల్ ఏ ప్రభుత్వాలు సరిగ్గా పరిపాలించకపోయినా ఋతువులు సరిగ్గా క్రమానికి రావు. నేను ఉదాహరణ చెప్తున్నాను, నేను ఏ పార్టీకి సంబంధం కాదు, కానీ అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుద్ది. మన యేసుప్రభు పార్టీ మనకి ఎవరు సంబంధం లేదు, కానీ అర్థమయ్యేలాగా మన తెలుగు పాలిటిక్స్ చెప్తారు వినండి. కొన్ని ప్రభుత్వాలు వస్తే వర్షాలు పడవు, అది ఏ పార్టీ అని అడగండి. ముఖ్యాంశాలు మరోసారి. కొన్ని ప్రభుత్వాలు వస్తే బంగాళాఖాతం ముందుకు వచ్చేది, ఆ ప్రభుత్వం ఏంటని అడగండి. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే ప్రభుత్వ పాలనకి ప్రకృతిలో పడలే వర్షాలకి సంబంధం ఉంది. స్టిల్ నౌ ఎప్పటికీ గుర్తుపెట్టుకో, మనం చేసే పనులను బట్టే వర్షాలు పడతాయి, నువ్వు చేసే పనులను బట్టే పంట పడుతుంది, నువ్వు చేసే పనులను బట్టే నీ ఇంటికి ఆరోగ్యమైన ఉంటుంది. నువ్వు తిక్కల పనులు చేస్తే నువ్వు ప్రభుత్వ అధికారి అయినా నేను ఎక్కడ నడ్డిరగొట్టాలని బాగా తెలుసు. అందుకని అన్నాడు, మీరు బాగుంటే పక్షులు మాట వింటాయి, మీరు బాగుంటే చేపల మాట వింటాయి, మీరు బాగుంటే ఈ జీవరాశి మాట వింటుంది, సమస్త జీవరాశి మీకు లోబడి బతుకుతుంది. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా? బైబిల్లో భక్తుల మాట విన్నాయి. సింహాలు ఎవరి మాట విన్నాయి తెలుసా? దానియేలు మాట విన్నాయి. నోహు నిలబడి ప్రార్థన చేస్తే జతలుగా జీవులు ఎవరి మాట విన్నాయి తెలుసా? నోహు మాట విన్నాయి. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఎవరి మాట విన్నాయి తెలుసా? యెహోషువ మాట విన్నాయి. సముద్రం మీద నిలబడి దేవుడికి ప్రార్థన చేసి దేవుడికి మోసే లోబడితే సముద్రం ఎవరి మాట ఉందో తెలుసా? మీకేం అర్థమవుతుంది? మానవుడు అంటే దేవుడి దృష్టిలో చిన్నోడు కాదు, వాడిని చాలా గొప్పగా తయారు చేసుకున్నాడు. కానీ మనమే దిగజారిపోయాం. మన జీవితం పూర్తిగా మట్టిపాలైపోయింది. అంత దిగజారిలోకి వచ్చడానికి మీరు ఏలాలి, మీరు ఏలడమే నా పోలిక, మీరు ఏలడమే నా స్వరూపం, మీరు ఏలికలుగా ఉండడమే నా ప్రతినిధులని చెప్పుకోవడం. ఈ ప్రకృతి మాట బాగున్నాను. ఈ ప్రకృతి మాట మీరనడం కాదు, ఈ ప్రకృతి మీ మాట వింటారు. ఇప్పుడు బాగునండి, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి? చేపలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, అనేక రకాల జీవులు ఉన్నాయి. ఇన్ని డిపార్ట్మెంట్లని పరిపాలించడానికి ఆ మొట్టమొదటి పుట్టింది ఎంతమంది అండి? 2. ఆ 2 పరిపాలించగలరా? నేను బైబిల్ నేర్చుకున్న కొత్తలో కొంతమంది స్కాలర్స్ అని పేర్లు పెట్టుకున్న వాళ్ళని అడిగాను.
అసలు ఏలడం అంటే ఏంటని అడిగాడు. ఇంత జీవరాశిని ఎలా ఏళ్తారని అడిగితే ఆ పెద్ద మనుషులు చెప్పిన మాటలే చెప్తున్నా. ఏలడం అంటే ఏమంతముడో కర్రట్టుకుని మేపడం అన్నారు. ఏట్లు మేపుతాడు? అది 1, 2, 4 గేదెలు మేపడానికి, 4 ఆవులా మేపడానికి, 5 గొర్రెలా మేపడానికి, యావత్తు జీవరాశి రకాలే 84 లక్షల రకాలే 84 లక్షల రకాలు ఉంటే మరి యావత్తు జీవరాశులు లెక్కెడితే కొన్ని కోట్లు. మీకు ఇంకే విచిత్రం చెప్పనా, ఎప్పటికీ బంగాళాఖాతంలో ఉన్న సముద్రంలో ఏ వింత జీవులు ఉన్నాయి ఎప్పటికీ సైన్స్కి తెలియదు. అమెజాన్ అడవుల్లో ఇంకా ఏ కొత్త రకం జీవులు ఉన్నాయి ఇంకా తెలీదు. ఈ భూమి చాలా జీవరాశి ఉంది. ఇంత జీవరాశిని 2 మనుషులు ఎలా వెళ్తారు చెప్పనా? నువ్వు నా మాట వింటే చెప్పండి, ఇవి మీ మాట వింటాయి. దానియేలు దేవుని మాట వింటే సింహాలు దానియేలు మాట విన్నాయి. మోసే దేవుని మాట వింటే సముద్రం మోసే మాట వింది. ఏలియా దేవుని మాట వింటే మేఘాల వర్షాలు ఏలియా మాట విన్నాయి. అంటే ఏలడం అంటే ఏంటంటే దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని మాట వింటూ దేవుడు చెప్పిన గుణగణాలు కోల్పోకుండా మనుషుడు బ్రతకడమే ఏలడం. ఇప్పుడు చెప్పండి, ఇంత బాగా పరిపాలించాలి అంటే పరిపాలించేయగలడా? నీ జాగ్రత్తగా వింటే మీ కుటుంబాలు అదిరిపోతాయి. మళ్ళీ చెప్తున్నా, మీరు జాగ్రత్తగా వింటే మీ ఫైనాన్స్ అదిరిపోతుంది. అనుభవించి చెప్తున్నా, మీరు జాగ్రత్తగా వింటే మీరు సొసైటీలో చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళతారు. మీకు ఈ విషయాలు అర్థం కావాలి. నా ఎక్స్పీరియన్స్తో చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. నా 19 సంవత్సరాల సేవా జీవితాన్ని బట్టి నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏముంది ఇక్కడ, ఏం రాస్తున్నాడు ఈయన, ఎంత బాగా రాసుకొస్తుంటే. ఇప్పుడు పరిపాలించగలడా? మీకు ఉదాహరణ చెప్తాను వినండి. జిల్లా సరిగ్గా ఉండాలంటే జిల్లాని మొత్తం నడిపించే ఒక ఆయన ఉంటాడు. ఎవరు చెప్పండి? ఎవరు? కలెక్టర్ గారు. ఇప్పుడు చెప్పండి, కలెక్టర్ గారు డ్యూటీ ఏంటి చెప్పండి? ఉదయాన్నే వచ్చి గ్రీన్ టీ తాగి వెళ్ళిపోవడమా? చెప్పండి. కలెక్టర్ గారి డ్యూటీ ఏంటి? చెప్పినా, కలెక్టర్ గారి కింద కొన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోండి, అన్ని డిపార్ట్మెంట్ల మీద అధికారి ఎవరు తెలుసా? కలెక్టర్. పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆయనకి పవర్ ఉంటుంది. నెక్స్ట్ మున్సిపాలిటీ మీద ఆయనకి పవర్ ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ మీద ఆయనకి పవర్ ఉంటుంది. అంటే ఏ డిపార్ట్మెంట్ జిల్లాలో ఎలా పనిచేస్తుందో అన్నిటి మీద సుప్రీం పవర్ ఎవరిదన్నమాట? కలెక్టర్ గారు. ఇప్పుడు చెప్పండి, ఏ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో తెలియాలంటే కలెక్టర్ గారికి ఈ డిపార్ట్మెంట్ల మీద అవగాహన ఉండాలో వద్దా? పంచాయతీకి మున్సిపాలిటీకి తేడా తెలియాలి ఆయనకి. పోలీస్ డిపార్ట్మెంట్కి మెడికల్ డిపార్ట్మెంట్ తేడా ఏంటో తెలియాలి ఆయనకి. పోలీస్ డిపార్ట్మెంట్లో సిఆర్పిసి ఏంటో, ఐపీసీ ఏంటో, ఆర్టికల్స్ ఏంటో, కంప్లైంట్ ఏంటో, ఎఫ్ఐఆర్ ఏంటో అన్నీ ఆయనకి తెలియాలి. మెడికల్లో ఏది మెడికల్ అవుద్దో, ఏది క్రైమ్ అవుద్దో ఆయనకి తెలియాలి. ఇవన్నీ కలెక్టర్ గారికి తెలుస్తాయి. ఇంత తెలియాలి అంటే కలెక్టర్ గారిని డైరెక్ట్ తీసుకొచ్చి కుర్చీ చేసి కూర్చోబెట్టి పరిపాలించే అనరు. మరేం చేస్తారు? ట్రైనింగ్ ఇస్తారు. ఆ డిపార్ట్మెంట్ ఏంటో ఆ డిపార్ట్మెంట్ నేర్పిస్తారు. జిల్లాలో ఉన్న ఏ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో ప్రతి వ్యవస్థ మీద ఆయనకు అవగాహన ఇస్తారు. ఇంత అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు ఆయనకి ఎక్స్పీరియన్స్ వస్తే 2 years లేదో 1.5 year ఆయనకి సబ్ ఇస్తారు. సబ్ కలెక్టర్ కూడా సరిగ్గా చేస్తే అప్పుడు మెయిన్ కలెక్టర్గా ఆయన పోషించగలడు పాత్ర అనుకుంటే అప్పుడు కూర్చోబెడతాడు. ఇంకా మీకు చెప్తున్నానండి, మీకు లోకల్ పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్కి వస్తుంది? ఇది ఏంటన్నా? పోర్టు మెరైన్లోకి వస్తుంది. ఇది లాండ్ ఆర్డర్. ఓకే, ఏదైతే పోలీస్ మీ యొక్క ఏదైతే లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఉందో ఈ లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఒక SHO అంటాడు. ఏరియాని బట్టి SHO SI గారికి ఇవ్వచ్చు, ఇంకా పెద్దదైతే CA గారిని ఇస్తారు. ఈ ఎవరైతే ఉన్నారో SHO గారిని డైరెక్ట్ తీసుకొచ్చి ఉద్యోగం వచ్చిన తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి పరిపాలించి అంటారా? ఆయన స్టేషన్ అధికారిగా పనిచేయాలంటే అసలు కంప్లైంట్ ఏంటి, ఎఫ్ఐఆర్ ఏంటి, ఏ సెక్షన్ ఎలా ఉంటుంది, సీన్ ఆఫ్ అఫెన్స్లో గ్రాఫ్ ఏంటి, దేన్ని ఎలా పట్టుకోవాలి, ఇంత ఎక్స్పీరియన్స్ రావడానికి ఆయనకి దిగువ స్థాయి నుంచి చిన్న ఉద్యోగం మొదలుకొని పై ఉద్యోగం వరకు మొత్తం కథనం కంప్లైంట్లు ఏంటో ఆయనకి వస్తేనే
అప్పుడు స్టేషన్ సేజ్లో పెడతారు. మండలాన్ని సరిగ్గా నడిపించగలరు, తాలూకా ప్రాంతాన్ని సరిగ్గా నడిపించగలరు. అంటే ఒక జిల్లాలో ఉన్న కలెక్టర్ అయినా, ఒక ఆఫీసర్ అయినా ఏదన్నా ఒక వ్యవస్థని పాలించాలి అంటే దాని మీద అవగాహన ఉంటేనే సరిగ్గా పాలించాడు. ఎందుకు మీకు చెప్తానంటే చేపల్ని, పక్షుల్ని, వాటిని వీటన్నిటినీ పరిపాలించాలి అంటే ఈయన గారికి అవగాహన ఉండాలా వద్దా? ఎవరైనా మన తండ్రి చెప్పండి, ఆదాము. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు మీరు చూడండి, జాగ్రత్తగా వినండి. 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచి. అంటే ఈ వచనం ఇంకా బ్రైట్గా మనకు అర్థం కావాలంటే ఒక్కసారి ఏందో వచనం చదవండి. దేవుడైన యెహోవా తూర్పుని ఏదైనా తోటలో తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచని. ఇప్పుడు చెప్పండి, దేవుడైన యెహోవా తూర్పుని ఏదైనా తోటలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచి. ఇప్పుడు నేను ప్రశ్న చెప్పండి, తోట ముందా నరుడు ముందా? చెప్పండి, తోట ముందా? తాను నిర్మించిన నరుణ్ణి తోటలో ఉంచాడట. తోట ముందా నరుడు ముందా? చెప్పండి, తోట ముందా? నాకు చూసి చెప్పండి, అడుగుతున్నా. తోట ముందా నరుడు ముందా? డొక్కి ఎగ్జాంపుల్ ఏంటి చెప్తున్నా. బిడ్డ పుట్టే ముందట ముందుగానే సాక్షులు ఎలా కొంటారో, ముందుగానే ఉయ్యాలు ఎలా కొంటారో, ముందుగానే దేవుడు ఏం వేసాడంట? నీ బొంద వేసాడు. నీకు తెలుగు రాదు, మూలాలు తెలియదు, ఏమీ తెలియదు, తగునమ్మా అయిపోయారు. అందుకే అసలు విషయాలు గాలిపోయాయి. నేను మళ్ళీ చెప్తున్నాను వినండి. తోట ముందేశాడా, మనిషిని ముందు తయారు చేశాడా? మనిషే ముందు. ఎలా ముందు? 7వ వచనం చదవండి. 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రలో జీవాయువును వదగా నరుడు జీవాత్మను అలా తయారు చేసిన మనిషిని తూర్పున ఏదైనా తోట వేసి తాను నిర్మించిన నరుని తీసుకొచ్చి అందులో ఉంచాను. అంటే మనిషే ముందు, చెప్పండి, తోట తర్వాత. ఎందుకు ఇంత ఎవరించి మనం మాట్లాడుకోవాలంటే ఈ తోటను తయారు చేస్తున్నప్పుడు మనిషిని ముందుగా తయారు చేసి ఆ మనిషిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు తెలుసా? తోటలో పెట్టి తోటలో ఏం చేస్తున్నాడు చూపిస్తున్నాడు. ఎందుకు తోటలో జీవిస్తున్నాడు? 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును. ఏంటంట? ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకు దానిలో ఉంచాడు. ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ఏదైనా తోటను ఏం చేయాలట? సేద్యపరచాలి. ఏదైనా తోటను ఏం చేయాలట? కాయాలి. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ఏదైనా తోటను కాయాలి, చెప్పండి. ఏదైనా తోటను సేద్యపరచాలి, కాయాలి. దేన్ని? ఏదైనా తోట. ఇప్పుడు ప్రశ్న మీకు అర్థమైన వాళ్ళకి, తోటను కాయాలి, తోటను సేద్యపరచాలి. ఇందాక మొదట 26వ వచనం ఏం చదివాం? యావత్తు భూమిని కాయాలన్నాడు. ఏంటి? యావత్తు భూమిని. ఇప్పుడు అడుగుతున్నాను, యావత్తు భూమిని కాయాలా, తోటను కాయాలి? చెప్పండి. ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి, నేను అడుగుతున్నాను. తోటను కాయాలా, యావత్తు భూమిని కాయాలా? ఓ పెద్ద మనిషి అన్నారు, తోటను కాత్తు భూమిని కాయాలంట. నువ్వు చూసావు? అడుగుతున్నాను. తోటను కాస్త తోటన్న దానికి ఎబ్రిలో పదం ఏంటి చెప్పిన? గేన్ అంటాడంటే దాని అర్థం ఏంటంటే లోన్ ఉన్నది బయటకు పోకూడదు, బయట ఉన్నది ఏది ఆయన పర్మిషన్ లేకుండా లోపలికి రాకూడదు. టైట్ సెక్యూరిటీతో కెరూబులతో నిర్మింపబడిన దాని పేరే తోట. అంటే లోన్ ఉన్నది ఏది బయటికి రాదు, బయట ఉన్నది ఏది లోపలికి పోదు. మరి బయటికి ఎప్పుడూ పోలేనప్పుడు యావత్తు భూమిని కాయాలా, తోటను కాయాలా? ఇప్పుడు చెప్తానండి, యావత్తు భూమినే కాయాలి. ఆ యావత్తు భూమిని కాయాలి అంటే అయ్యగారికి ట్రైనింగ్ అవసరం. ఇప్పుడు మీకు అర్థమైతే డింగింగ్ చెప్తారు, చెప్పండి. ఏదైనా తోట ఏంటన్నమాట? చదివితే వెరీ గుడ్, చెప్పండి. ఏదైనా తోట ఏంటన్నమాట ప్రజలు చెప్పారు? ట్రైనింగ్ సెంటర్ అన్నమాట. దేనికి ట్రైనింగ్?
యావత్తు భూమిని కాయాలి. యావత్తు భూమిని కాయాలంటే ముందు ఒక బఫర్ జోన్ ఉంది. ఆ జోను పేరే తోట. ఈ తోటలో ఈయన ఏం చేయాలంటే కొన్ని కాయడం నేర్చుకోవాలి. ఏం కాయాలంటే తోటను సేద్యపరచాలి, తోటను కాయాలి. ఇప్పుడు ప్రశ్న, సేద్యపరచడం అనే దానికి ఎబ్రిలో పదం ఏమంటే చెప్తున్నా. సేద్యపరచడం అంటే అక్కడ రాసిన పదం బిడ్డలను కాసినట్టు కాయాలి. ఏం కాయాలి? ఆదాము చూస్తుండగా దేవుడు చేస్తున్న పని చెప్తున్నా. నదులు ఎలా వస్తున్నాయో చూపిస్తున్నాడు. ఆదాము చూస్తుండగా దేవుడు చేస్తున్న పని చెప్తున్నా. జంతువులన్నిటినీ రప్పించి పేర్లు పెట్టమంటున్నాడు. ఆదాముతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? జంతువులు పేర్లు పెట్టమంటున్నాడు, నదులకు పేర్లు పెట్టి చూపిస్తున్నాడు. ఇంకా విచిత్రం ఏంటంటే ప్రకృతిలో ఉన్న ఆ తోటలో ఉన్న ప్రతి తోట పేర్లు అన్నీ చెప్పి వీటిని జాగ్రత్తగా కాపలాగా. అంటే ఆదాముకు దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు? వర్క్ నేర్పిస్తున్నాడు. చెట్లేంటో చెప్తున్నాడు, జంతువులేంటో చెప్తున్నాడు, నదులేంటో చెప్తున్నాడు, ఏం చేయాలో చెప్తున్నాడు. వీటిని సేద్యపరచమంటున్నాడు. ఆ సేద్యపరచడం అనే మాట ఎలా వాడాడు తెలిసి ఎబ్రి పదంలో అక్కడ వాడిన పదం ఇక్కడ జాతక వింటే బిడ్డలను చూసినట్టు చూడాలంట. మొక్కల్ని ఎలాగా? బిడ్డలు చూడంటే ఒక్కొక్క చెట్టుని ఒక్కొక్క బిడ్డలాగా సాకాలి. అది సేద్యపరచడం అంటే. బిడ్డను ఎలా చూస్తామండి? బిడ్డ టయానికి నీళ్ళు అడుగుతుందా? అడక్కపోయినా టయానికి మనం పోయాలి. బిడ్డ టయానికి భోజనం అడుగుతుందా? టయానికి దాని యొక్క బిడ్డకు కావాల్సిన వనరులు మనం అందించాలి. అలాగే చెట్టుకు కూడా ఎలా తెలుసా? టయానికి నీరు, కావాల్సిన నారు అన్నిటినీ బిడ్డల్లాగా సాకాలి. దాన్ని నర్సరీ పదం, నర్సరీలో వాడతారు చూసారో అలాంటి అర్థం వచ్చే పదం వాడారు మూల భాషలో. అంటే ఒక నర్సరీలో పెంచే చెట్టుని ఎలా చూస్తారండి? బిడ్డలా చూస్తారు. దానికి సెడ్డేస్తారు, నీడేస్తారు, చక్కగా చూస్తారు. టయానికి దానికి కావాల్సిన వనరు ఏదైతే ఉందో దాని అచ్చు అలాగే తోటను చూడాలంటే ఎవరు? ఆదాము. అంటే బిడ్డను సాకినట్టు ఈ చెట్లన్నీ అప్పటికి కయ్యని పుట్టలేదు, అప్పటికి ఏబేలు పుట్టలేదు, అప్పటికి ఎవరో పుట్టలేదు. ఎవరూ సమాజం లేనప్పుడు ఆదాములకి దేవుడు చెప్తున్న పని ఏంటంటే బిడ్డల్లాగా ఈ మొక్కలను చూడాలి, బిడ్డల్లాగా తోటను చూడాలి, బిడ్డల్లాగా వీటిని సాకాలి. సేద్యపరచడం అంటే బిడ్డల్లాగా చూడటం. కాచడం అంటే దానికి ఎబ్రిలో ఇచ్చిన అర్థం ఏంటంటే కాయుట. కాయుట అంటే దాని అర్థం ఏంటి చెప్తున్నా. ఒక గుడిలో పూజారి ఎలాగైతే పని చేస్తాడో తోటలో కూడా పూజారిలాగా పనిచేయాలి. అంటే అర్థం ఏంటి? పూజ చేయమని కాదు, పూజారిలా పనిచేయడం అంటే దేవుడికి మనుషులకి మధ్యవర్తిలా పనిచేస్తున్నవాడు ముఖ్యంగా చేయాల్సిన పని అని చెప్తున్నా ఆచరిస్తూ పనిచేయాలి. పూజారైనా పాస్టర్ అయినా గుర్తుపెట్టుకోండి. పూజారి గారైనా పాస్టర్ గారైనా ఆ మసీదులో ఉండే మాంక్ అయినా ఎవరైనా మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడికి మనుషులకి మధ్యవర్తిత్వం చేస్తున్నారంటే ముందే అలా పాటించాలి. నా మాట అర్థమవుతున్నాయా? ప్రజలకి మనం చెప్పాలి అంటే ముందు దేవుడు చెప్పింది నేను పాటించాలంటే చెప్పింది పాటిస్తూ తోటని బిడ్డల్లా చూసుకోవడమే ఆదాముకి ఇచ్చిన మొట్టమొదటి డ్యూటీ. ఆచరించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఆచరించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. మాటినాలి, జాగ్రత్తగా తోటను చూడాలి. కానీ గమ్మత్తుని చెప్పిన ఆచరించలేదు, చెప్పండి, తోటను చూడలేదు. ఏమైంది? తోట నుంచి గెంటి వేయబడ్డారు. నా మాటలు అర్థమవుతలేదో? తోటను జాగ్రత్తగా కాయమన్నాడు, తోటను జాగ్రత్తగా సేద్యమంచమన్నాడు. అంటే దేవుడు ఆదాముకి చెప్పిన మాట ఏంటంటే బిడ్డలాగా చూడు, సోదరులాగా చూడు, సొంత రక్తం చూసినట్టు చూడని. ఇలాంటి బాండింగ్ ప్రకృతితో ఇస్తే ఆ ప్రకృతి బంధాన్ని తెగొట్టాడు. అక్కడ తెగిపోయిన బంధాన్ని మళ్ళీ దేవుడు ఎక్కడ డెవలప్ చేస్తున్నాడు తెలుసా? మళ్ళీ తోట బయటకు వచ్చినప్పుడు కుటుంబాన్ని చెప్తున్నాడు. ఏమని? ఇప్పుడు చదవండి 4వ అధ్యాయం 9వ వచనం. 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావాలి వాడిని. ఈ మాట ఇందాక ఎక్కడో చదివాం. అర్థమైన వారు ధన్యులు. మళ్ళీ చెప్తున్నా, నేను కావాలి వాడిని అంటే కావాలని దేవుణ్ణి ఎక్కిరించడానికి ఎక్కడో మాట ఎత్తి మాట్లాడుతున్నాడు. అది ఎక్కడిది?
అది గుర్తుపెట్టుకోండి. ఆదామవ్వలకి దేవుడు అప్పగించిన పని చెప్పిన బిడ్డల్లాగా మొక్కలను చూడు నువ్వు కావల కాయాలంటే, ఇప్పుడు ఈడంటున్నాడు మా అమ్మా నాన్నే తోటకి కావలా పెడితే కాయలేదే, నా తమ్ముడికి కాపలా గాయమంటే నేను కాస్తానా. అది ఇటు తిరుగుబావుట. నా మాట అర్థమవుతున్నాయా? సేమ్ ఎవ్రీ నెంబర్స్, సేమ్ ఎవ్రీ వర్డ్. కయ్యేని దగ్గర ఏ పదం వాడాడో ఆదాము దగ్గర దేవుడు ఎవ్రీలో అదే పదం వాడాడంటే, కావాలనే పదం చూసారా, కాచుట, సేద్యపరచుట. అంటే కయ్యేను తమ్ముడిని ఎలా చూడాలి చెప్పినా, బిడ్డలా చూడాలి, రక్తంలా చూడాలి. అంటే ఆదాము మొక్కల్ని ఎలా చూడాలో సొంత తమ్ముడిని ఎవరు చూడాలి చెప్పండి, అంత బాగా కయ్యేను చూడాలంటే దేవుడికి ఏదో ప్లాన్ ఉన్నట్టు మీకు అర్థమవుతుందా లేదా? అందుకే మొత్తం బైబిల్ అంతా ఆదికాండం 10 అధ్యాయాల్లోనే ఉంది. అసలు కృప అంటే ఏంటో, ఆ కృప వెనకాల దేవుని కరుణ హస్తము సంకల్పం అంటే మొత్తం బైబిల్లో ఉంది 10 అధ్యాయాల్లో. ఆ 10 అధ్యాయాలు వాడు రాస్తున్న మాట మీరు చూడండి. కయ్యను ఏమంటాడు తెలుసా, నేను కావలి వాడిని అంటే దాని అర్థం ఏంటంటే, నా తమ్ముడిని నేను ఎంత కావలి కాస్తాను. మా నాన్న తోటని గాయమంటే కాయలేదు, మా అమ్మని కావలి గాయమంటే కాయలేదు, మా తమ్ముడిని నువ్వు కాయమంటే కాస్తానా. దేవుడు ఆది కాండం నుంచి ఏదైనా తోట నుండి మొదటి అధ్యాయం నుంచి కోరుకుంటుంది చెప్పిన, పరిపాలించడం అంటే చెప్పిన, నేనొక్కడనే బాగోడం కాదు చెప్పండి, నా చుట్టూ ఉన్న వ్యవస్థ బాగుండాలి. ఇది దేవుడు కోరుకునేది. నా చుట్టూ ఉండే వ్యవస్థ కావాలి అంటే ముందు నేను బాగుగా చూడడం నాకు రావాలి. ఆదాము చెడగొట్టాడు, నెక్స్ట్ కయ్యేను చెడగొట్టాడు. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎక్కడికి వచ్చింది తెలుసా? రాజుల గ్రంథం తీయండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం. ఆశ్చర్యపోయే సంగతి మనకు అక్కడ ఉంది. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29 వచ్చింది. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29 నుంచి. మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలేమి ఎలుపలేమి కెరూబులను, తమల వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించిన. జాతక వినాలి. 6వ అధ్యాయం అనగానే మీకు అర్థం అవ్వాలి. 6వ అధ్యాయం అనగానే మనకు తక్కువని అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, సొలొమోను గారు మందిరం కడతారు. సొలొమోను గారు ఎవరు? దావీదు గారు కుమారుడు. ఈయన మందిరం కడుతున్నప్పుడు, మందిరం కడతాను ప్రభు అంటే నేను ఇష్టం వచ్చినట్టు కట్టే అన్నాడా? డిజైన్స్ అంతా డిజైనర్ చెప్తున్నా. ఆ డిజైనర్ ఎవరో తెలుసా? దేవుడు. తలుపులు ఎలా పెట్టాలో ఆయన చెప్తాడు, ఎన్ని మూరలు పెట్టాలో ఆయన చెప్తాడు, మెట్లు ఎక్కడుండాలో ఆయన చెప్తాడు, మందసం ఎక్కడుండాలో ఆయన చెప్తాడు, దీపవృక్షం ఎక్కడుండాలో ఆయన చెప్తాడంటే మొత్తం దేవాలయం డిజైనింగ్ అంతా చెప్పండి ఆయనే చెప్తాడు. ఇప్పుడు డిజైనింగ్ చెప్తాడు. ఏంటి ఆ ఇంటీరియర్ డిజైన్ ఏం చెప్తాడు చూడండి ఒకసారి. మరియు మందిరపు గోడల మీద లోపలేమి ఎలుపలేమి కెరూబులను, తమల వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించును. నెక్స్ట్ మరియు 32వ వచనం ఒకసారి చూద్దాం. 2 తలుపులు వదిలేవ కర్రవి, వాటి మీద కెరూబులను, తమల వృక్షములను, వికసించిన 3 రిపీట్ అవుతుంది మీరు చూడండి. తమల వృక్షాలు, వికసించిన పుష్పాలు, కెరూబులు. ఇప్పుడు 36వ వచనం చదవండి. మరియు లోపలను, ఇంకా 30 చదువుతాం. వాటి మీద కెరూబులను, తమల వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కంటే మీకు రిపీట్గా గోడల మీద తలుపుల మీద కనబడుతున్నవేంటి? తమల వృక్షాలు, వికసించిన పుష్పాలు, కెరూబులు. ఈ మోడల్ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? అర్థమైతే ధన్యత. బాగుందండి. సొలొమోను కట్టిన బంగారు దేవాలయం ఓపెన్గా ఫ్రంట్ డోర్ తీసుకుని లోపలికి వెళితే వెంటనే డిజైన్స్ ఏం కనపడతాయి తెలుసా? చెట్లు, కొమ్మలు, వికసించిన పువ్వులు, ఆ లోపల కెరూబులు చెప్పండి, వికసించిన పువ్వులు, చెట్లు. అంటే ఈ చెట్లు, కెరూబులు ఇదంతా చదువుతుంటే ఈ మోడల్ మీకు ఏం గుర్తొస్తుంది? ఏదేను తోట. ఇప్పుడు చెప్పండి, ఏదేను తోట డిజైనే సొలొమోన్ని కట్టమన్నాడు. అంటే ఈయనకి ఏదో ప్లాన్ ఉంది. నా మాట అర్థమవుతున్నాయా? తోట సరిగ్గా నువ్వు చూస్తేనే
ఆదాము నిన్ను సరిగ్గా చూస్తా, కయ్యను నీ తమ్ముడు నువ్వు సరిగ్గా చూస్తేనే నిన్ను సరిగ్గా చూస్తా, సొలొమోన్ నీ రాజ్యం విస్తరించాలి అంటే ముందు మందిరంలో జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, మందిరంలో చూడటం అంటే నీ పరిపాలన బాగుండాలి అంటే పేదోడు జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, దేవుడి కాన్సెప్ట్ అంతా మనకేం కనబడుతుందంటే తోటను చూడటం అంటే సమాజాన్ని రేపు ఎలా చూడాలో ఆదాముకి ముందే నేర్పిస్తున్నాడు. కుటుంబాన్ని తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడిగా కయ్యను పొరుగుని ఎలా చూడాలో కయ్యేనికి నేర్పిస్తున్నాడు. సమాజాన్ని ఎలా ప్రేమించాలో తోటలో పెట్టినట్టుగా సొలొమోన్ని ఆ మందిరంలో పెట్టి పరిపాలించమన్నాడు. అంటే ఆదాము తోటను చూడాలి, కయ్యేను తమ్మును చూడాలి, సొలొమోను సమాజాన్ని చూడాలి. ఇప్పుడు చెప్పండి, ఇది చదువుతుంటే మీకు అర్థం కావాల్సింది ఏంటి చెప్పనా? నేను పొరుగోడిని సరిగ్గా చూస్తేనే దేవుడు నన్ను సరిగ్గా చూస్తాను. ఇక్కడ జాతకం నేను ముగిస్తున్నాను. నువ్వు ఎదుటోలు కుటుంబాలకు పేర్లు ఎట్టావో రాసి పెట్టుకో. నేను చెప్తున్నా, నీ కుటుంబానికి ఆయన పేర్లు ఎట్టడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఎదుటి పిల్లల మీద నిందలేసావో నీ పిల్లలను రోడ్డుకి ఈడుస్తాడేమనుకుంటున్నావో, నువ్వు పొరుగు సహోదరుడి మీద నిందలు మోపావో దొల్లించేస్తాడేమనుకుంటున్నావు, నువ్వు ఎదుటోళ్ళ సంపాదన మీద పడేసావో నీ సంపాదన మీద కొడతాడేమనుకుంటున్నావు. రివర్స్ చెప్తున్నాను వినండి, నువ్వు ఎదుటోళ్ళకి గుప్పెళ్ళు ఇప్పావో ఆకాశ వాకిళ్ళు ఆయన ఇప్పుతాడు. నీ గుర్తుపెట్టుకో. నీ పంట అదిరిపోవాలన్నా, నీ సంపాదన అదిరిపోవాలన్నా, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలన్నా ఎదుటోడిని చూసి అడ్డం మానే. కయ్యని గారిని నాశనం అయిపోవడానికి కారణం ఏంటి చెప్పిన? సొంత తమ్ముడిని చూసేశాడు. ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు చెప్పండి? పక్కింటోడు సెకండ్ ఫ్లోర్ వేసుకుంటే షుగర్ వచ్చాడు దీనికి. ఆడు కట్టుకుంటే నీకు ఎందుకురా? ఆడు ఇల్లు కట్టుకుంటే నీకు శాతనైతే నువ్వు కట్టు, చేతనైతే నువ్వు కట్టుకో. ఆడికి చేతనైతే ఆడి కొరకు ప్రార్థన చేయి. పక్కింటోడు ఇల్లు కట్టుకుంటే ఏడుస్తావు, ఆడు ఏదైనా కార్యక్రమం చేసుకుంటే ఏడుస్తావు, వాళ్ళ పిల్లలు చదువుకుంటే ఏడుస్తావు, ఆడు ఏదైనా బండి వస్తువు కొనుక్కుంటే ఏడుస్తావు. ఇంత కుళ్ళు ముఖం ఏడిస్తే నిన్ను దేవుడు దీవిస్తాడా? ఇప్పుడు చెప్పండి, మన బిడ్డల చదువు ఎందుకు తెల్లారిపోతున్నాయి? ఎదుటోళ్ళ బిడ్డలకు పేర్లు ఎట్టుకో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎదుటోళ్ళ కుటుంబాలను రోడ్డు మీదకి లాగే కార్యక్రమాలు నువ్వు చేసావో నిన్ను హైవే మీదకి లాగుతాడు ఏమనుకుంటున్నావో. నేను సీరియస్గా చెప్తున్నాను. ఎదుటోళ్ళ కుటుంబాలకి పేర్లు పెట్టావో నిన్ను ఊరుకుంటాక నిన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కోర్టులో నిలబెడతాడు ఏమనుకుంటున్నావు. దేవుడు నీరు చేయబట్టుకోవాలంటే నువ్వు వ్యవసాయం చేస్తావు, అదిరిపోవాలనుకుంటున్న నీ వ్యవసాయం ఎదుటోడికి పెట్టడం నేర్చుకో. నీ సంపాదన అదిరిపోవాలనుకుంటున్నావా, ఎదుటోడికి ఇవ్వడం నేర్చుకో. తోటను సరిగ్గా కాస్తే ఆదామును దీవిస్తాడు, కయ్యేను తమ్ముడిని సరిగ్గా చూస్తే చెప్పండి కయ్యేను దీవిస్తాడు. వీడు సరిగ్గా చూడలేదు కనుక చూడలేకపోయాడంట. అక్కడ రాసిన మాట చెప్పిన, కయ్యేను నీ ముఖము చెప్పండి చిన్నగా, అంత చిన్నగా ఎందుకు అయిపోతున్నాడు మొఖం? ఇప్పుడు కూడా మీరు చూసారా, మంచి బట్టలు వేసుకుంటే ఏడ్చే వాళ్ళు ఉన్నారు తెలుసా? ఆ మొఖాలే కయ్యేను మొఖాలే. బట్టలు వేసుకుంటే ఏడుస్తారు, గుప్పడి మెతుకులు తింటే ఏడుస్తారు, ఏదన్నా కట్టుకుంటే ఏడుస్తారు. మొఖాలు చిన్నగా అయిపోయి కొంతమంది మూతులు పక్క తిప్పుతుంటారు. ఎందుకు? ఇది కయ్యేను గడ బ్యాచ్. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, కయ్యేను గడ మొఖం దగ్గర కొంతమంది కళ్ళు ఎగరేస్తుంటారు చూసారు, రెప్పలు ఎగరేస్తుంటారు, ఇలా ఎదుటోళ్ళు చూసి నడుతున్నారు. ఈ బుద్ధి ఎవడది? మీ అన్నయ్యాడు. ఎవడు చెప్పండి? కయ్యేను గాడు. ఎదుటోళ్ళు బట్టలు వేసుకుంటే ఏడుస్తావు, ఎదుటోళ్ళు అందంగా తయారవుతారు. ఎదుటోళ్ళ కోసం ఎప్పుడు మంచిగా ఆలోచించవా? మనకు దేవుడు నేర్పిస్తున్నాడు చెప్పిన, ప్రభువాడు బాగున్నాడు, నీ చిత్తం అయితే నన్ను కూడా ఆశీర్వదించు. ఇది ఆరోగ్యకరమైనది. నేను చాలా దిక్కులు చూస్తున్న మాటలు నేను గమనిస్తున్నాను. దేవుడికి నచ్చిన దాంట్లో ఏంటి చెప్పిన, గాసిప్స్ అస్సలు నచ్చవని గుర్తుపెట్టుకోండి. నువ్వు చేతనైతే గాస్పల్ చెప్పు, చేతనైతే గాస్పల్ చెప్పు. గాసిప్ చెప్పావో గోతులు కప్పెడతాడు ఏమనుకుంటున్నావు? దేవుడికి అసహ్యమైన కార్యంలో కార్యం ఏంటి చెప్పిన, ఎదుటివాడి మీద నిందలు మోపడం, ఎదుటివాడి కిరికిర్లు పెట్టడం, ఇది దేవుడికి నచ్చదు. ముందొకటే వెనకొకటే నచ్చదు. నువ్వు ముందు ఎలా ఉన్నావో వెనక అలాగుండు. చేతనైతే మంచి మాట్లాడు. మంచి మాట్లాడడం రాదా? దేవుడి దగ్గర పోయి మోకరేసి, దేవా నా బుద్ధి ఎడుపు ఎలా ఏడిసింది, నా నోట అస్సలు ఒక మంచి మాట కూడా రావట్లేదు, నాకు మంచి మాటలు నేర్పించు ప్రభు. దేవుడికి పడేడు. నువ్వు చేసిన నీతో పోవు. ఆదాము తప్పు చేస్తే ఎఫెక్ట్ ఎవరి మీద పడింది?
కయ్యేని ఏబేలు మీద నష్టం పడింది, గుర్తుపెట్టుకో. కయ్యేని తప్పు చేస్తే కుటుంబం మొత్తం మీద పడింది. సొలొమోను తప్పు చేస్తే దేశం మొత్తం మీద పడింది. నువ్వు తప్పు చేస్తే నీ కుటుంబం అల్లాడిపోద్ది ఏమనుకుంటున్నావు? దేవుడు మళ్ళీ చెప్తారు, నీ ఉద్యోగం అదిరిపోవాలా, నీ బిడ్డలు నీకు కలిసి రావాలా, నీ భార్య భర్తలుగా మీరు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలా, మీ సంపాదన ఆత్మీయత అన్నిటి విషయంలో మీరు ఆశీర్వాదకరంగా, నలుగురికి దీవెనకరంగా, ఆశ్చర్యకరంగా ఉండాలి అంటే ఎదుటోళ్ళు తక్కువ చేయడం మానేయండి. తోటలో ఉన్న మంచి వాతావరణం దేవుడికి కావాలి. ఆయన బెస్ట్ సొసైటీని చూడాలనుకున్నాడు. ఆయన తోటలో పోయింది ఆదాము వల్ల. మొదటి కుటుంబంలో ఒక మంచి ఫ్యామిలీని చూడాలనుకున్న మొత్తం ఫ్యామిలీ పోయింది. మంచి దేశాన్ని సొలొమోను ద్వారా చూడాలని ఇచ్చ, ఆ ఇచ్చను కూడా సొలొమోను పాడు చేశాడు. ఈరోజు దేవుడు చూడాలనుకుంటే చెప్పిన, ఇప్పుడు తోట లేదు, బాగా వినండి. మొదటి కుటుంబం లేదు, బాగా వినండి. ఇప్పుడు సొలొమోను పరిపాలన లేదు. ఇప్పుడు తోట ఏంటో తెలుసా? సంఘము. గుర్తుపెట్టుకో. ఇప్పుడు కదిలే వృక్షాలు నువ్వు 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 నేను, మనం అందరం కదిలే వృక్షాలు. మనం ఎవరిని చూడాలి తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. నా తోటి విశ్వాసులకు ఏదైనా జరిగితే నేను స్పందించాలి. ఇంట్లో ఎవరికైనా ఏదైనా జరిగితే నువ్వు ఎంత వేగంగా సొక్కా వేసుకుని పరిగెడతావో, నీ సంఘంలో ఉన్న వారికి ఏదైనా జరిగితే నీకు స్పందన వస్తుందా లేదా, దాన్ని బట్టి దేవుడి కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. మీ సంఘాలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ సంఘాలు ఎవరెవరు ఉన్నారు, మీ నాయకులు ఎంతమంది నాకు తెలియదు, కానీ ఒక తమ్ముడుగా, ఒక అన్నగా, ఒక సహోదరుడిగా, మీకు సుపరిచితమైన వ్యక్తిగా ఒక సలహా ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీ సంఘాలు ఆశీర్వదింపబడాలి అంటే సంఘంలో ఉన్న పేదోళ్ళను చూడడం మొదలెట్టండి. నేను మళ్ళీ చెప్తున్నాను, తెల్ల సొక్కాలు వేసుకున్న వాళ్ళనే కాదు గౌరవించడం, నలిగిపోయిన సొక్కావు, సిరిగిపోయిన సొక్కా వేసుకున్న ఆ పెద్ద ఆయన బాధ ఏంటో కూడా సంఘం చూడాలి. ఆటో యూనియన్ కాదు సంఘం అంటే, ఆర్టీసీ యూనియన్ కాదు సంఘం అంటే, మాకు కూడా కుల సంఘం ఉందన్నట్టు కుల సంఘం కాదు సంఘం అంటే. సంఘం అంటే చెప్పిన ఏదేను తోట లాంటిది. ఇక్కడ జీవవృక్ష ఫలాలు ఎక్కడ వస్తాయంటే ప్రతి మనిషి బాగుండాలి. నేను అడుగుతున్నాను, మీరు బాగుంటే, మళ్ళీ చెప్తున్నాను వినండి, మీకు ఎమ్మెల్యేలతో పని లేదు, మళ్ళీ చెప్తున్నా, మీకు ఎంపీతో పని లేదు, మళ్ళీ చెప్తున్నా, మీకు ఏ ప్రభుత్వంతో పని లేదు. ఎందుకంటే మీరు 500 మంది ఉంటే 500 మందిలో ఒక్కడికి బాధ వస్తే 499 మంది ఆ ఒక్క బాధకి స్పందిస్తే ఆ ఒక్కడి బాధ అవుద్దా? మీరు స్పందించట్లేదు కనుక సంఘం కూడా లోకంలాగే తయారవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, సంఘంలో 1000 మంది ఉంటే అందులో ఒక్కడికి బాధ వస్తే ఆ 999 మంది ఆ ఒక్కడే బాధ నీకెందుకురా మేము ఉన్నామని భుజాన్ని వేసుకుంటే వాడికి ఎంత ధైర్యం. మీ బాధలు తెచ్చడానికి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదు, మీ బాధలు తెచ్చడానికి మీ ఎమ్మెల్యే రావాల్సిన అవసరం లేదు. మీరు 500 మంది ఒకే మాట మీద ఉంటే మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం కాదు, చెప్పండి, ఎమ్మెల్యే మీ గుమ్మం చుట్టూ తిరుగుతారు. మీ దరిద్రం ఏంటి చెప్పినా, మన దరిద్రం వీడు ఎక్కడ మాట్లాడి వెళ్ళి ఆడి దగ్గర దూరతుంటాడు. వీడు ఎమ్మెల్యే గేట్ దగ్గర ఇంకా దేగుతున్నావు అడుగుతున్నాను. ఎమ్మెల్యే అసలు మీరు ఓటు పవర్ మందే, ఓటు బ్యాంకింగ్ మందే. మనం అందరం ఒక ఐక్యతతో ఉంటే, మన బాధలు మనం తీసుకుంటే, ఈ ప్రభుత్వాలు గెలిస్తే అంత, గెలవకపోతే అంత, మనకు నచ్చిన నాయకులు వస్తే అంత, రాకపోతే అంత. ఎందుకు చెప్తున్నా, మనందరినీ పరిపాలించే ఒక రాజు ఉన్నాడు. ఆయన జగన్ కాదు, ఆయన చంద్రబాబు నాయుడు కాదు, ఆయన మోడీ కాదు, అది రష్యాకి సంబంధించిన ప్రధానమంత్రి స్నేహితుడు కాదు, ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు కాదు. నన్ను పరిపాలించే ఒక రాజు, నాకు ప్రేమ, అనురాగం, పొరుగోడు బాధ అర్థం చేసుకునే ఒక నైతికత నాకు ఇచ్చాడు. ఆ రాజు పేరు నజరేయుడైన యేసు. ఆ యేసు ఏమి నేర్పించాడు తెలుసా? ఆయన వచ్చి గుర్తుపెట్టుకోండి, ఆయన ఒక మాట అన్నాడు జడ్జిమెంట్ డేలో, మీ అందరినీ నేను జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే ఆడికి గుప్పుడు మెతుకులు ఎట్టావా అని అడుగుతాడు ఆయన. తెలుసా, తీర్పు దినాన్ని ఆయన అడిగే తీర్పుల్లో ఒక తీర్పు ఏంటో తెలుసా? ఆకలితున్నప్పుడు అన్నం పెట్టలేదని అడుగుతాడు. నువ్వెప్పుడు ఆకలితున్నావు, నీకెప్పుడు నేను పెట్టలేదంటే దేవుడు అంటాడు, నీ సంఘంలో పెద్ద ఎన్నిసార్లు కడుపు మార్చుకుని వెళ్ళిపోయాడు రా, కనీసం మాట వరుసకైనా తిన్నావని అడిగేవరని ఆ రోజు నీ డొక్కలు ఎగరగొడతాడు. నువ్వు నమ్మగలవా? ఆ పెద్దమ్మ ఇన్ని రోజుల సంఘానికి వస్తుంది, కొడుకు పట్టించుకోడు, మనవడు పట్టించుకోడు, కోడలు పట్టించుకోరు, తన రెక్కల ముక్కలు చేసి అందరికి సంపాదించి పెడితే తను ఎవరో చూడకపోతే ప్రేమ సంఘంలో దొరుకుతుంది వస్తే మందులు కొనుక్కోడానికి కూడా ఆ పెద్దమ్మ డబ్బుల్లో నీ సంఘంలో కనీసం 4 వేసుకుని ఆవిడకి మందులు కొని కనీసం ఒక 10 రూపాయలు ఇచ్చారని ఆ రోజు అడగడానికి కొట్టినారా?
నేను రోగునై ఉన్నాను, నన్ను చూడవచ్చితురా, నేను తప్పుకుంటున్నాను దాహం తీర్చారా, నాకు ఆకలైంది అన్నం పెట్టారా, నేను చెరసాలలో నన్ను చూడవచ్చురా అంటే నువ్వెప్పుడున్నా ప్రభు అంటే దేవుడు అంటాడు, మిక్కిలి అల్పులైన ఈ సహోదరులకి చేయలేదు కనుక చెప్పండి, నాకు చెయ్యలేదు. తోట నుంచి నేర్పిస్తుంది దేవుడు. చెప్పిన ఆదాముని తోటను కాయమన్నాడు, కయ్యేన్ని తమ్ముడిని కాయమన్నాడు, సొలొమోన్ని ప్రజల్ని కాయమన్నాడు. ఇప్పుడు మనల్ని నీ తోటి విశ్వాసులను కాపాడుకో. నీ చుట్టానికి నీ పట్టానికి బాధొస్తే ఎగేసుకుని పరిగెడతావు లేదో నాకు తెలియదు, కానీ నీ తోటి సహోదరుడికి ఆత్మీయుడికి ఏమైనా జరిగితే అది బాధ అయినాను వెళ్ళాలి, సంతోషమైనా వెళ్ళాలి. ఎందుకంటే రేపు పొద్దున చస్తే నీతో పాటు తోడు నీ చుట్టం పట్టం వస్తాడు లేదో నాకు తెలియదు, కానీ రేపు అబ్రహాము రొమ్ము దగ్గర నీతో తోడుండదు ఒకే ఒక్కడు, నీ పొరుగు విశ్వాస. గుర్తుపెట్టుకో, ఈ బంధం అక్కడి వరకు కొనసాగుతుంది. ఎప్పుడైనా స్పందిస్తున్నావా? కొన్ని సంఘాలు ఉంటాయండి, ఆ సంఘాలు చెప్తున్నా మొత్తం కానుకంతా పోగేసి ఆ కానుక వడ్డీకి తిప్పారంట. వీళ్ళు నడ్డి ఎరగొట్టేద్దండి, వాళ్ళు వడ్డీ తిప్పుతారా కానుకని అడుగుతున్నాను. కానుక వడ్డీకి తిప్పుతారా? కానుక పర్పస్ ఏంటి చెప్తున్నా, వారి చెప్పండి అక్కర కొలది పంచాలి. సేవకుడు అక్కరేంటో చూడాలి, పేదవారు అక్కరేంటో చూడాలి, అందరికీ సమానంగా. అది కానుకంటే. కొంతమంది కానుకలు ఏం చేస్తారు చెప్పిన, మొత్తం పోగేసుకుని బడాకాను అనుకుని తినేసారంట. బడాకాను అంటే ఏంటి? నచ్చిన కూర, నచ్చిన భోజనం అడుగుతున్నాను, మొత్తం దాచుకుని కట్టి పొచ్చి భోజనం వేసుకున్నారు అంతే. అంటున్నాను. కొంతమంది ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాలు దేనికి? ఉండండి, ఉపవాసాలు వద్దండి, నేనుంటే ఉపవాసాలు వద్దంటే 3 రోజులు ఉపవాసం ఉండి 4వ రోజు గట్టి వండుకుని తినేసారు. ఇది ఉపవాసమా? నువ్వు అనుకుని నువ్వే తిన పొట్టనిండా. నేను అడుగుతున్నాను, ఉపవాసం అంటే చెప్పినా ఆ 3 రోజులు మిగిలిందే సద్దనం తిని బతికేసే వాళ్ళు ఉన్నారు. ఆ 3 రోజులు మిగిలింది బతికేలాగా ఇచ్చే. నీ దగ్గర 2 జతలు ఉంటే ఒక జత ఇచ్చేయి, పాత బట్ట ఇచ్చేయి. నీ దగ్గర కలిగిన గుప్పడి మెతుకులు ఉంటే పక్కోడి గుప్పడి మెతుకులు ఇచ్చేయి. నీ దగ్గర ఏది ఉంటే అది ఇస్తే ఆయన ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు బిగించావో చెప్పండి, ఆయన బిగిస్తాడు. పిసునుగొట్టేసాలు వేసావో నీ బతుకుని పిసునుగొట్టుగానే తయారు చేస్తాడు. నేను అనుభవం చెప్తున్నా, నువ్వు ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఆయన ఇస్తాడు. నువ్వు 10లో నమ్మకం ఉండు, 100 ఇస్తాడు. నువ్వు 100లో నమ్మకం ఉండు, 1000 ఇస్తాడు. నువ్వు 1000లో నమ్మకం ఉండు, లక్షలు ఇస్తాడు. నువ్వు లక్షల్లో కూడా ఎదుటి వారికి మేలుకరంగా ఉండు, కోట్ల రూపాయల్లో కూర్చోబెడతాడు. మన దేవుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఇవ్వడం స్టార్ట్ చేయి. ఆయన డైరెక్ట్ ఇవ్వచ్చు, డైరెక్ట్గా ఇవ్వడు, నీ ద్వారా ఇస్తాడు. నేను బాగా చదువుకుని ఈ వీధిలో పుట్టాను అనుకోండి, ఈ వీధిలో పుట్టి నేను బాగా చదువుకుని ఈ వీధిలో నేను బాగా చదువుకుని ఉన్నతమైన స్థితిలో నేను నిలబడితే నేను చేయాల్సిన పని ఏంటి చెప్పిన, ఈ వీధిలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి దీవెనకరంగా ఉండడానికి దేవుడు నన్ను చెప్పండి ఆశీర్వదించాడు. నా పొరుగులో చూడాలి, నా ఇబ్బందులు ఉన్నాను చూడాలి. ఇదంతా నేర్చుకోవడానికి దేవుడు మనకి ఏదైనా తోట నుంచి లెసన్ నేర్పిస్తాడు. కయ్యేని కూడా ఏం చేశాడు చెప్పండి, నా తమ్ముడికి నేను కావలేవాడినా. కయ్యేనే కాదు, గుర్తుపెట్టుకో, సంఘంలో ఉన్న పిల్లలు ఎవరైనా చెడిపోతే ఆ పిల్లల్ని అడుగుతాడు లేదు దేవుడు నాకు తెలియదు, కానీ ఈ పెద్ద తలకాయలను అడుగుతాడు. అప్పుడు నువ్వు ఇలా అనకూడదు, వాళ్ళు ఏదో చేసుకుంటే నేను వాళ్ళ కాపలా అనకూడదు, వాళ్ళకి నువ్వే కాపలా. మీ ఇంట్లో ఆడపిల్లలు చెడిపోతే నీకు ఎంత బాధ్యతో, మీ ఇంట్లో వయసుకు వచ్చిన కుర్రోడు తప్పుడు పని చేస్తే నీకు ఎంత బాధ్యతో, సంఘంలో ఎదుగొచ్చిన పిల్లలు తేడాగుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా చెప్పండి నీదే. సంఘంలో లవ్ స్టోరీలు జరుగుతున్నాయా? చూసి ఉన్నట్టు ఊరుకుంటున్నావా? తాట తీద్దని చెప్పాలి. నీ సంఘంలో గుర్తుపెట్టుకో, నీ కుటుంబం ఎంత గొప్పదో అంతకన్నా గొప్పదేంటి చెప్పండి సంఘం. పొరుగు వాళ్ళని ప్రేమించారు. మరి చెప్తున్నా, పొరుగుడు కోసం మంచిగా మాట్లాడలేని సహవాసం దేనికి? పొరుగువాడి కోసం 4 మంచి మాటలు మాట్లాడలేని సంఘాలు దేనికి? పొరుగుడికి సహాయం చేయలేని భక్తి దేనికి? కనబడని దేవుడిని మనం ప్రేమిస్తున్నామని చెప్పుకోవాలి అంటే ఈ వీధిలో పుట్టావు, ఈ ఊర్లో పుట్టావు, తోటి మనుషులతో కలిసి తెల్లారితే పోతున్నావు, కనీసం నీకు ఇంటి ప్రేమించని నీకు ఎందుకు అనిపించట్లేదని దేవుడు అడగడం అనుకుంటున్నావా? ఆ సంఘోడు అంటే ఈ సంఘోడు పడదు, ఈ ఈదోలు అంటే ఆ ఈదోలు పడదు, పక్క ఇంట్లో ఉంటారు, ఆ ఇంట్లో అంటే ఈ ఇంట్లో పడదు. నరకడ పోతారు మీ అందరూ. మరి చెప్తున్నాను, ముందు ఒకరికొకరు సమాధానంగా ఉండండి, ప్రేమించుకోండి. మనకి నచ్చకపోయినా మనం ప్రేమించాలి. ప్రభా నాకేంటి ప్రభా అని చూస్తే ఇలాంటి మాటలు వచ్చేస్తున్నాయి, అయినా కానీ నేను ప్రేమించాలి. ఇది తప్పని ప్రాజెక్ట్ ఇది. అందుకే పిలిపి పత్రికలు ఏమంటాడు ఒకసారి చూడ ముగించుకుందాం. పిలిపిలికి రాసిన పత్రిక ముగించుకుందాం.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 వచనం చదువుతాం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయొద్దు. కయ్యేనిగాడు దేని వల్ల చంపేశాడండి? కక్ష. ఎవరి మీద కక్ష? తమ్ముడి మీద కక్ష. మనలో కక్షలు ఉండకూడదు. కక్ష చేత కానీ, చెప్పండి, వృధాతిశయం చేత కానీ అసలు ఏం చెయ్యొద్దు. అసలు ఏమీ చెయ్యొద్దు. వినయమైన మనసు గలవారే ఒకరిని ఒకడు తనకంటే యోగ్యుడిగా ఎంచుకోడు. సక్సెస్ సీక్రెట్ ఇదేనండి. నేను మళ్ళీ చెప్తాను, ఒక వ్యక్తి ఎదగడానికి కారణం ఇదే. ఎలా ఎదుగుతాడు? తనకంటే ఒక్కడిని ఒక్కడు, చెప్పండి, యోగ్యుడు. ఇదిగో నాకన్నా ఈ అన్న గొప్ప, ఈ అన్నయ్య కన్నా ఈ అన్నయ్య గొప్ప, ఆ అన్నయ్య కన్నా పెద్ద ఆయన గొప్ప, నాకన్నా ఏలికి మీద ఉన్నవారు గొప్ప, ఈ ఏలికి మీద ఉన్నవారి కన్నా సంఘ పెద్దలు గొప్ప, ఈ సంఘ పెద్దల కన్నా మీరు గొప్ప. ఇలా ఒక్కరినొకరు మనం గొప్పగా ఎంచుకుంటే మనందరికన్నా గొప్పవాడు ఎవరు? చెప్పండి, దేవుడు గొప్ప. ఇలా ఎంచుకుంటే గొడవలు ఉంటాయండి. గొడవలు ఎవరు చెప్పిన? నాకు ఇమ్మంటే ఇవ్వలేదు కానీ పాట, చెప్పండి, పాటకే పాట ఇవ్వకపోతే గొడవ, మైక్ ఇవ్వకపోతే గొడవ, పాంప్లెట్ ఇవ్వకపోతే గొడవ, పేరు వేయకపోతే గొడవ. ఈ పాంప్లెట్లు, పేర్లు, పాటలు కూడా ఆగిపోయి కనుక మన బతుకులు ఇలా తెల్లారిపోతున్నాయి. దీనికి గొడవే. మన మధ్య ఒక మాట చెప్తానండి, క్రిస్మస్ జరుగుతుంది, ముగిస్తా. ఆ క్రిస్మస్ జరుగుతుంటే సంఘ పాస్టర్ గారు ఉంటారు కదండి, ఈ సంఘ పాస్టర్ గారి నిర్ణయాల మీద నడిపించరు. ముందు పెద్దలు ఏది చెప్తే అదే చేయాలి. కొన్ని సంఘాల్లో పాస్టర్ గారు ఆ పెద్దలు బెదిరించి చెప్తుంటారు పాస్టర్ గారు. మరి వీళ్ళ పాస్టర్, ఆయన పాస్టర్, వాళ్ళ పాస్టర్లు నాకు అర్థం కాదు. మొత్తం మీద బెదిరిస్తున్నారు. పెద్ద సంఘాలు అండి, కోట్లకు పడగలుగుతున్న సంఘాలు. అక్కడ నన్ను క్రిస్మస్ పిలిచారు. నేను చెప్తున్నాను వాక్యాన్ని. ఈ క్రిస్మస్ కేక్ కట్ చేస్తారు. ఈ కేక్ కట్ చేస్తున్నప్పుడు ఈ కేక్ కట్ చేసి కేక్ మొక్క ఏ చేతితో పట్టుకుంటారు? కుడి చేతితో పట్టుకుంటారా, అర చేతితో పట్టుకుంటారా? బుద్ధున్నాడు ఎవడైనా చెప్పండి. కుడి చేతితో పట్టుకోండి. ఈ కుడి చేతితో పట్టుకుని కుడి వైపు ఉన్న పెద్దలు కట్టాడండి ఇలాగ. అంతే, ఎడమవైపు ఉన్న పెద్దలు దిగి వెళ్ళిపోయారు. పాస్టర్ వెళ్తున్నారు, అయ్యో రన్నయ్య దిగిపోతున్నారు ఏంటంటే పెట్టరు కదా వాళ్ళకి ముందు. చెప్పండి, పెట్టుకోండి అట్లా ఏంటి. కేక్ ముక్క కోసం గొప్ప మేము పెద్ద అంటారా మిమ్మల్ని? మీరు కేక్ ముక్కల కోసం, కేక్ ముక్కలకి, పాటలకి, పేర్లకి మీరు పెద్దలా? ఈ కక్షలే వద్దు. వాళ్ళెవరో మన సహోదరులు కదా, వీళ్ళెవరో మన సహోదరులు కదా. ఆ నిలబడి మాట్లాడుతున్న ఆయన ఎవడు? మన దేవుడిని నమ్ముకున్న బిడ్డేగా. ఈ బుద్ధి ఉండాలిగా, ఇది మాట్లాడటం మనకు రావాలిగా. అందుకే రాస్తాడు చూడండి, కక్షలొద్దు, మనం ఒక్కడిని ఒక్కడు, చెప్పండి, యోగ్యునిగా ఎంచాలి. ఈ మనసు ఎవరిదో తెలుసా? మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యాలు చూడాలి. నీ చదువు, నీ బిడ్డలు, నీ సంపాదన, నీ ఉద్యోగం, నీ అని చచ్చిపోక ఎదుటోళ్ళ బాధలు కూడా పట్టించుకోవాలి. సంఘంలో ఉన్న వారి బాధలు పట్టించుకోవాలి. ఇది ఎవరి మనసు తెలుసా? ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి. యేసుప్రభు వారి మనసు ఏంటో ఒక్క ముక్క చెప్పి నేను ముగిస్తా. ఎక్కడో ఎవరికో పెళ్లి జరుగుతుంటా పెళ్ళికి వెళ్ళాడంటే ఈయన ఎవరు? యేసుప్రభు. ఆ పెళ్ళికి వెళితే ఆ పెళ్ళింటి వారి గౌరవం రోడ్డు మీద పడిపోతుంటే ఆ గౌరవాన్ని కాపాడింది ఎవరండి? యేసుప్రభు. అంటే వాళ్ళింట్లో పెళ్ళి ఆగిపోతుంటే ఈయనకేంటి? ఇది క్రీస్తుకుండే మనసు. నెక్స్ట్, ఊరందరూ బయటికి తోసేసి పెద్దలు కానీ మతం కానీ ఎవరో పట్టించుకున్నా వీళ్ళ కుష్ఠరోగులు రాని బయటికి వస్తే ఎవరో పట్టించుకొని కుష్ఠరోగులను ఎవరో పట్టించుకున్నారట? యేసు ప్రభు పట్టించుకున్నారట. మీరు ఇంకా చూడ, ఒక ఎదవరాండ్లు తన కొడుకు చనిపోయి ఏడుస్తుంటే ఆ ఎదవరాలు భుజాల మీద చేసి ఆ తల్లికి ధైర్యం చెప్పింది ఎవరంట? ఈయనకి ఏం అర్థమవుతుంది చెప్పండి? యేసు ప్రభు మనసుడు చెప్పిన వాళ్ళ గౌరవం పోతుందంటే ఆ గౌరవాన్ని కాపాడతారు, వీళ్ళ బాధ అయిపోతుందంటే వాళ్ళు ఓదార్చడానికి వెళ్తారు. ఇక్కడ ఎవరో కుష్ఠరోగులు ఎవరో పట్టించుకోకపోతే వాళ్ళ చేతులు పట్టుకుని మీరు శుద్ధిలోకి నాకు ఇష్టం అంటాడు. యేసు ప్రభు ఎవరికి బాధ ఉన్నా ఎవరికి ఇబ్బంది ఉన్నా వెళ్ళి వాళ్ళ బాధల భుజాల మీద వేసుకున్నాడు. మన యేసు ప్రభుని నమ్ముకున్న వారం అయితే మనకు సంబంధం లేదని అనుకోక మన తోటి విశ్వాసులు పొరుగులకి ఏం జరిగినా చెప్పండి మనం మీదేసుకోవాలి. చేస్తాం. ఇది భక్తి అంటే. భక్తి అంటే నాకు ఆల్రెడీ ప్రకటన తెలుసు. ఎవరికి తెలిస్తే ఏం చెప్తే గోతులు పడిపోయి నీకేంటంటే నేను తెలిస్తే ఎవరికి కాదు, నీకు ఆది కానీ తెలిస్తే ఏంటి ప్రకటన. నీకు అసలు తెలియదు ఎదుటోళ్ళు ప్రేమించడం తెలుసుకో. ముందు అది శాశ్వతమైంది, అది ప్రాముఖ్యమైనది. నీకు అది తెలితే ఇది తెలితే ముందు దేవుడిని ప్రేమిస్తాను ఇది తెలుసుకో.
యేసుప్రభు అంటున్నాడు వాళ్ళ బాధ ఉంటేనే వెళ్తారట. మనకే గుర్తుపెట్టుకోండి, మన బాధల్లో ఉండడమే కాదు ఎదుటోళ్ళ బాధను అర్థం చేసుకోవాలి. మనం ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనం ఎంత మేలు చేసిన ఈ వంకర సమాజం ఏం చేస్తుంది అంటే మేలు చేసినోడికే. అప్పుడు మనం అంటాం, బాబు ఇలాంటివి మేము చాలా విన్నాం, చెప్పండి ఇలాంటివి మేము చాలా చేసాం, మేము ఎవరికి చేసాం వాళ్ళే మాకు వెనకాల నుంచి చెప్పండి ఎన్ని కూడా పడిచారంటే. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఎందుకు పిలవబడ్డాం చెప్పిన, మేలు చేసి ముఖం మీద ఉమ్మేయించుకోవడానికే పిలువబడ్డాం. యేసుప్రభు తెలీదా రొట్టెలు తినవాళ్ళే చంపేస్తారని? యేసుప్రభు తెలీదా స్వస్థలు పొందేవారు ఆయన మీద తిరగబడతారని? తెలిసినా చెప్పండి వాడిని ప్రేమించాడు. మీకు మాట చెప్పిన, ఆడు నీ కోసం చెడ్డగా మాట్లాడతాడు నీకు తెలుసు, అయినను నువ్వు వాడిని ప్రేమించాలి. వీళ్ళు నీ సావును కోరుకుంటానని తెలుసు, అయినను నువ్వు వాడి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు ఇదంతా చేయాలంటే దేవుడు నిన్ను దీవించాలంటే నువ్వు ఇతరుల దీవెనకరంగా ఉండేలాగా ప్రార్థించు. అందుకే ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనసు. మీకు ఎలా ఎక్కుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ సూత్రాలు మీరు పాటిస్తే ఇవన్నీ మాట వింటాయి. ఆదాము మాట ప్రకృతి వింటదని ఎంత వాస్తవమో, మీరు వ్యవసాయం చేస్తున్నారా, వ్యవసాయం అదిరిపోవాలి అంటే ఆయనకి నచ్చినట్టు జీవించు, అదిరిపోవాలి. దేవుడు ఇచ్చిన మాట ఏంటో తెలుసా? పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు, పాత నిబంధనలు అయినా క్రొత్త నిబంధనలు అయినా నైతికత మారలేదు, ఆచారాలు మారే తప్ప చెప్పండి నైతికత మారలేదు. ఆయన చెప్పిన మాట తెలుసా? నా మాట విని మీరు లోపడితే మీ గుడారానికి ఏ తెగులు వచ్చారు. మీరు నా మాట వింటే మీ సంతానాన్ని ఆశీర్వదిస్తా, మీరు నా మాట వింటే మీ ఆరోగ్యాలు స్వస్థపరుస్తా, మీరు నా మాట వింటే మిమ్మల్ని ఆర్థికంగా చెప్పండి బలపరుస్తాం. అందుకే క్రొత్త నిబంధనలో కొండ మీద ప్రసంగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, మొదట నా రాజ్యాన్ని నీతిని ఎవడైతే ఎదుగుతాడో వాడికి కావలసినవన్నీ ఏం కావాలి? నీకు ఇల్లు కావాలా? ఇస్తాడు. నీకు ఆకులు కావాలా? ఇస్తాడు. నీకు ఆరోగ్యం కావాలా? ఇస్తాడు. నీకు ఏది కావాలో అది ఇస్తాడు. నీకు ఏది సూట్ అవుద్దో అవన్నీ ఆయన సెట్ చేస్తాడు. కానీ షరతులు వర్తిస్తే నువ్వు ఎదుటోడిని ప్రేమించాలి. నీకు ఇవి కావాలని తెలుసు. ఇది ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు మనల్ని ఏలికలుగా మారుస్తాడు. ఎక్కడున్న ఉన్నతమైన ఒక రోల్ మోడల్లా మనం నిలబెడతాడు. ఆదామును అలాగే చూడాలనుకున్నాడు, కయ్యేను అలాగే చూడాలనుకున్నాడు, సొలొమోను అలాగే చూడాలనుకున్నాడు. ఇప్పుడు సంఘంలో సమాజానికి మనం అందరం ఎవరో తెలుసా? ఈ సమాజానికి మనం దీవులైపోవాలి. క్రైస్తవులు ఎక్కడుంటే అక్కడ జిల్లాలు బాగుపడాలి, మండలాలు బాగుపడాలి, వీధులు బాగుపడాలి. క్రైస్తవ కుటుంబాలు ఎక్కడుంటే అక్కడ రాష్ట్రాలు బాగుపడాలి. ఇలా చేశారు మన ముందున్న మిషనరీలు. అందుకే వాళ్ళ స్వార్థాన్ని చూసుకోకే వాళ్ళ చదువులు మానేసి మనకు చదువులు నేర్పించాలి, వాళ్ళ వైద్యాలు నేర్చుకుని మనకు వైద్యం నేర్పించాలి, వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టుకుని మన ఆరోగ్యాలు బాగు చేశారు. వీళ్ళకి మనసు ఎలా వచ్చింది? ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనసు. అందుకే ఇది నీకు నాకు బొరకెక్కలేదు, కానీ టీవీ నైన్కి ఎక్కింది. ఆ టీవీ నైన్ కొటేషన్ నేర్చుకుంటే ఏంటో తెలుసా? ప్రార్థించే పెదవుల కన్నా చెప్పండి సహాయం చేసే చేతుల మీద. ఎక్కడిది టీవీ నైన్గా కొటేషన్? ఎక్కడిది? ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే సహాయం చేసే చేతుల మీద అనే కొటేషన్ ఆయనకి ఎక్కడది? మదర్ తెరీసా చెప్పింది. మదర్ తెరీసాకి ఎక్కడది? యాకోబు పత్రికలో ఉంది. యాకోబు పత్రికలో ఎవరు చెప్పారు? ప్రభు అయినా నీకు నాకు బొరకెక్కది. ఎవరికి ఎక్కింది చెప్పండి? టీవీ నైన్. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చెయ్యండి, ప్రార్థనతో పాటు ఎదుటివానికి సహాయం చేయండి. కయ్యేను ఇక్కడే దెబ్బయ్యాడు, దేశదిమరైపోయాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆదాము ఇక్కడే దెబ్బతున్నాడు, నాశనకరమైన పరిస్థితి వచ్చి మీద వేసుకున్నాడు. సొలొమోను సొంత భోగాలకు అలవాటు. దేవాలయం 7 సంవత్సరాలు కట్టిస్తే తన కోటను మాత్రం 20 సంవత్సరాల పైన కట్టించుకున్నాడు. తన సుఖాలకి మరిగాడు, తిండికి మరిగాడు, లగ్జరీకి మరిగాడు, అక్రమ సంబంధాలకు మరిగాడు. ఏమైపోయాడు సొలొమోను? నాశనం అయిపోయాడు. నేను మరల చెప్తున్నాను, నువ్వు బాగుండాలి అంటే ఎదుటోరు బాగునుకోరు, దేవుడు నిన్ను ఆశ్రయిస్తారు. ఎలాగంటే అచ్చు యేసు ప్రభులాగే ఇతరుల కొరకు ప్రార్థించు. తండ్రి వీరేమి చేయుచున్నారో ఎవరిని చూసి అన్నాడు? మేకలేత్తన్నోని చూసి అన్నాడు. బల్లులతో పోవడానికి సిద్ధంగా ఉన్నవాడిని చూశాను, చావును కోరుతున్నవని అన్నాడు. శత్రువులను అన్నాడు ఏమని? తండ్రి వీరేం చేస్తున్నారు వీరిని. ఎంత భక్తి మనకు రావాలి. మనం తిట్టే వాళ్ళని మనం దీవించాలి. మన అమ్మని నాన్నే తిడుతున్న వాడిని చూసి మనం ధైర్యంగా అనాల్సిన మాట చెప్పిన, తమ్ముడు గాడ్ బ్లెస్ యూ అన్నాడు. ఎంత ధైర్యం మనకి ఎప్పుడైతే వస్తుందో దేవుడు మన ఆశీర్వాదకరంగా మాత్రం. వీధిలో ఉన్నావా? ఈదికి పేరు వస్తావు. ఊర్లో ఉన్నావా? ఊరికి పేరు వస్తావు. రాష్ట్రంలో ఉన్నావా?
రాష్ట్రానికి పేరు వస్తూ ఉన్నతమైన దీవెనకరమైన వ్యక్తిగా నిన్ను ఆశ్రయిస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు సంఘానికి వచ్చామమ్మ వెళ్ళామని కాకుండా సంఘంలో ఎవరెవరేంటో మీరు పట్టించుకున్నప్పుడే దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటాడు. దేవుడు మరలా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించండి.